చెక్ 1 2 3 మైక్ చెక్ చెక్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభువారి ప్రశస్త నామంలో ఈ సువార్త సభల చివరి రాత్రి దేవుని సన్నిధికి కూడి వచ్చిన ప్రభు బిడ్డలైన మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మ అందరికి వందనాలు. మీరు కూడా చెప్పండి అయ్యా వందనాలు. నేను అడిగితే కానీ చెప్పాడు. వందనాలు, థ్యాంక్ యూ. మీ మధ్యలో మరోసారి దేవుని వాక్యం పంచుకోవటానికి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన కృపగల దేవునికి, అలాగే దైవజనరాలు కుమారి అమ్మగారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మ. అలాగే యవన బిడ్డలందరూ చేయి కలిపి ఇంత చక్కటి మీటింగ్స్ ప్రతి ఏడాది బిడ్డలు ఏర్పాటు చేస్తున్నారు. వారిని వారి కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. గతంలో మేము భీమవరంలో మీటింగ్స్ ఏర్పాటు చేసేటప్పుడు దైవజనులు స్టాల్నీ థామస్ గారు, అలాగే జాన్ మోజెస్ గారు, కుమారి అమ్మగారు, ఇంకా అనేక మంది దైవ సేవకులు మాకెంతో సహకరించారు. అయ్యగారికి, స్టాన్లీ థామస్ అయ్య గారికి, మోజెస్ అయ్య గారికి, జాన్ మోజెస్ అయ్య గారికి, వేదిక మీద ఉన్న ఘనులైన సేవకులందరికీ నా వందనాలు తెలియచేస్తూ, ఇప్పటికే కాస్త ఆలస్యమైంది కనుక నేను నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్తాను. ఈ స్థలానికి వచ్చేటప్పుడు, ప్రభా మీ ప్రజలు ఆశతో మీ సన్నిధికి వస్తారు, ఏ వాక్యం చెప్పమంటారు? ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు మీతో పంచుకోమని పరిశుద్ధాత్ముడు పదే పదే ఒక వాక్యాన్ని నాకు గుర్తుకు తీస్తూ ఉన్నారు. ఒకసారి మీ బైబిల్ తెరవండి. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 15-16 చరణాలు నేను చదువుతూ ఉండగా నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. సర్వజీవుల కనులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. నా చేతులెత్తి ఈ రాత్రి స్థలానికి వచ్చిన ఒక్కొక్క బిడ్డను దీవిస్తున్నాను. ఏ ఆకతో ఈ రాత్రి దైవ సన్నిధికి వచ్చావో నీ కోరికను దేవుడు తృప్తిపరచునుగాక. ఆశగొన్న నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచునుగాక. దైవజనరాలు కుమారి సిస్టర్ గారు భర్త లేకపోయినా దేవుని తన యజమానునిగా చేసుకొని ఎంత ప్రయాసం ఆ బిడ్డ ఈ మీటింగ్స్ ఏర్పాటు చేశారో, నిశ్చయంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ఆ బిడ్డ ఆశ తృప్తిపరచునుగాక. ఆమేన్. కీర్తనకర్త దావీదు ఈ కీర్తన రాసేటప్పుడు సర్వజీవుల కన్నులు అంటే కొన్ని జీవులని కాదు, ఆకాశం క్రింద భూమికి పైన ప్రాణంతో బ్రతుకుతున్న ప్రతి జీవిని గూర్చి మాట్లాడుతూ సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తూ ఉన్నాయి. నువ్వు దేన్ని సిగ్గుపరచకుండా తగిన కాలమందు వాటికి నువ్వు ఆహారం ఇస్తూ ఉన్నావు. నీ గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరికను నువ్వు తృప్తిపరుస్తున్నావయ్యా అని ఒక అద్భుతమైన మాట ఆ మహాదేవుని గూర్చి దావీదు భక్తుడు మాట్లాడతాడు. ఒక దేశం వాళ్ళు కాదు, ఇంకొక దేశం వాళ్ళని కాదు, ఒక దేశం వాళ్ళు ఆయన వైపు చూసి ఇంకొక దేశం వాళ్ళు ఆయన వైపు చూడలేదు అని అంటలేదు. ఏమంటాడంటే సర్వజీవుల కన్నులు. చెప్పండి, ఎవరెవరి కన్నులు? ఎందుకు సర్వజీవుల కన్నులు ఆ దేవుని వైపు చేస్తున్నాయో తెలుసా? ఆ సర్వజీవులను సృష్టించిన సృష్టికర్త ఆయనే గనుక, ఆయనే తమను సృష్టించిన వాడు అని ఆ జీవరాశులు ఎరిగి, నారు పోసిన వాడు నీరు పోస్తాడు అంటారు కదా, చెట్టుకు కాయలు బరువు కాదు అంటారు కదా. మమ్మను పుట్టించిన వాడువు నీవే, మమ్మను నిర్మించిన వాడువు నీవే,
చివరికి మమ్మను పోషించేవాడవు కూడా నీవే అని ఆ జీవులు ఎరిగి సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూస్తూ ఉన్నాయి. అయిలరా, ఆకాశం క్రింద భూమికి పైన ఈ సర్వ సృష్టిలో బ్రతుకుతున్న ప్రతి మనుషునికి దేవుడు అనే నమ్మకం ఉంది. ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ ప్రాంతపు వాళ్ళైనా ప్రతి మనుషుని యొక్క మనస్సులో దేవుడు అనే నమ్మకం తప్పకుండా ఉంది. కానీ ఒక విషయం బాధ ఏంటంటే, దేవుడనే ఆ విపరీతమైన నమ్మకాన్ని బట్టి మనుషుడు కులానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు, మతానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు, దేశానికి ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు. మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు. మీ దేశపు దేవుడు వేరు, మా దేశపు దేవుడు వేరు. మీ కులపు దేవుడు వేరు, మా కులపు దేవుడు వేరని ఓ రకంగా దేవుణ్ణి ప్రజలు పంచుకుంటూ దేవుని పేరిట ఈరోజు భూమి మీద రక్తపాతం జరుగుతుంది. ఈ మతస్థులు ఆ మతస్థుల మీద, ఈ దేశస్థులు ఆ దేశస్థుల మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు చెలరేగి దారుణ మారణ కాండ భూమి మీద ఈరోజు రక్తం ఏరులై ప్రవహిస్తూ ఉంది. దేని కొరకో చెప్పమంటారా? దేవుని పేరిట. కానీ విచిత్రం ఏంటంటే, మనుషులందరూ అనుకుంటున్నట్లుగా కులానికి ఒక దేవుడు లేడు సుమి, రాష్ట్రానికి ఒక దేవుడు లేడు, ప్రాంతానికి ఒక దేవుడు లేడు, దేశానికి ఒక దేవుడు లేడు. సర్వ సృష్టికి ఒక్కడే దేవుడు అయి ఉన్నాడు. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే అన్న సంగతి మనుషుడు మరిచిపోయి, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప, మా దేవతలు గొప్ప అంటే దేవతలు గొప్ప అని దేవుని పేరిట ఈరోజు ప్రపంచంలో మారణకాండ జరుగుతుంది. మీరు అనొచ్చు, అయ్యా ఒక్కడే దేవుడు అని మీరు ఎలా చెప్తారు? ఎక్కువ లోతుల్లోకి వెళ్లకుండా క్లుప్తంగా చెప్తాను. ఒక్కడే దేవుడు అని ఎలా మీరు చెప్తారు? ఈ భూమండలం అంతటికి వెలుగునివ్వటానికి ఆకాశంలో ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కటే భూమి. భూమండలం అంతటికి వెలుగునివ్వటానికి ఆకాశంలో ఎంతమంది సూర్యులు ఉన్నారు? ఏం భీమవరం వాళ్ళు మౌనంగా ఉన్నారు. మరి మీ ఊర్లో 10 మంది ఉన్నారేమో. స్టాలిని గారు ఎంతమంది ఉన్నారు సార్? మరి మీ వాళ్ళు ఎవరు చెప్పట్లా? ఏమో మీకు మీ ఊరిలో 10 మంది ఉన్నారేమో. భూమండలం అంతటికి వెలుగునివ్వటానికి ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కటే భూమి. ఇవన్నీ ఒక్కటే ఎందుకున్నాయో తెలుసా? సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే గనుక. ఒక్కడే గనుక. నిజానికి దేశానికి ఒక దేవుడు ఉంటే, కులానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు ఉంటే, ఆ కులస్తులకు మాత్రమే సపరేట్గా వెలుగివ్వటానికి ఆకాశంలో కులానికి ఒక సూర్యుడు ఉండేవాడు, కులానికి ఒక చంద్రుడు ఉండేవాడు, దేశానికి ఒక చంద్రుడు సూర్యుడు ఉండేవాడు. విఘ్నత కలిగిన మనుషులరా, ఇది మత మార్పిడి కాదయ్యా, కులాలు మార్చేది కాదయ్యా, దైవాన్వేషణ. ఎవరిని దేవునిగా ఆరాధించాలో ఆ ఇంకిత జ్ఞానం మనుషుడు కలిగి బ్రతకాలి. ఆలోచించండి. ఓ గ్రామం ఉంది, ఓ గ్రామానికి ఎంతమంది సర్పంచులు ఉంటారు? కొంచెం పెద్దగా చెప్పండి. గ్రామానికి ఎంతమంది సర్పంచులు ఉంటారు? మండలానికి ఎంతమంది ఎంఆర్ఓలు ఉంటారు? రాష్ట్రానికి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు? జిల్లాకి ఎంతమంది కలెక్టర్లు ఉంటారు? దేశానికి ఎంతమంది ప్రధానులు ఉంటారు? ప్రపంచమంతటికి ఎంతమంది దేవుళ్ళు ఉంటారు? చెప్పాలి కదా. ఒక్కడే సర్పంచ్, ఒక్కడే చెప్పాలి, ఒక్కడే కలెక్టర్, ఒక్కడే ఎంఆర్ఓ, ఒక్కడే ముఖ్యమంత్రి, ఒక్కడే ప్రధానిగా ఉంటాడు. ఇవన్నీ ఒక్కొక్కళ్ళు ఎందుకు ఉంటారో తెలుసా? దేవుడు కూడా ఒక్కడే గనుక. ఇదే మాట చెప్తే ఒక ఆయన వచ్చి అన్నాడు, మీరు చెప్పింది బాగానే ఉంది కానీ అయ్యగారు, మరి మాజీ సర్పంచులు ఉంటారు, వాళ్ళ సంగతి ఏంటి అన్నాడు. కొంతమంది ఉంటారు హుషారోళ్ళు, మరి మాజీ ముఖ్యమంత్రులు ఉంటారు, వాళ్ళ సంగతి ఏంటి? మాజీ ప్రధానులు ఉంటారు, వాళ్ళ సంగతి ఏంటి? లోకంలో ఈ సర్పంచ్ కుర్చీ 5 సంవత్సరాలే, ముఖ్యమంత్రి కుర్చీ 5 సంవత్సరాలే, ప్రధాని కుర్చీ 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు దాడితే 15, తర్వాత మీరు దించరా? మీరు మామూలు వాళ్ళ?
నేనంట వాళ్ళ కుర్చీలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. దేవుని సింహాసనం నిరంతరము నిలుస్తుంది. దేవుని సింహాసనం, ఆయన ఆధిపత్యం, ఆయన ప్రభావం యుగ యుగాలు నిలుస్తుందని దేవుని యొక్క వాక్యం ఘంటాపదంగా చెప్తుంది. మనుషుల్లాగా 5 సంవత్సరాల్లో దిగిపోయేవాడు కాదు, 10 సంవత్సరాల్లో దిగిపోయేవాడు కాదు, 15 సంవత్సరాల్లో దిగిపోయేవాడు కాదు. లేఖనం అంటుంది దేవుని ఆధిపత్యం యుగాయుగాలు నిలుస్తుంది అని. కోట్ల కొలది దేవుళ్ళు లేరయ్యా, ఒక్కడే దేవుడు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఒక్కడే దేవుడు అని మీరు ఎట్లా చెప్తారంటే, మీరు డెఫినెట్గా చెప్తారు యేసు ప్రభు ఆ దేవుడని. మేము ఒప్పుకోం. యేసు ప్రభు దేవుడే, మేము కాదంటలా. ఆయన తెల్లోళ్ళ దేవుడు, ఆయన అమెరికా వాళ్ళ దేవుడు. అమెరికా వాళ్ళ దేవుడు మనకెందుకో, ఆ తెల్లోళ్ళ దేవుడు మనకెందుకో అని చాలామంది తొందరపడి మాట్లాడతారు. ఈ మాట వింటున్న దైవజనమా, యేసుక్రీస్తే గనక నిజంగా తెల్లోళ్ళ దేవుడై ఉంటే, అమెరికా దేశపు దేవుడై ఉంటే, ఈ భరతగడ్డలో పుట్టిన మేము ఆ తెల్లోళ్ళ దేవుణ్ణి, అమెరికా దేవుణ్ణి పొర్రపాటును అంగీకరించే వాళ్ళం కాదు. భరతగడ్డలో పుట్టిన మనకు ఆ తెల్లోళ్ళ దేవుడు ఎందుకు సార్? అమెరికా దేవుడు ఎందుకు సార్? ఇతర దేశాల నుంచి దేవుణ్ణి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకేముంది సార్? యేసు ప్రభువే గనక తెల్లోళ్ళ దేవుడని బైబిల్లో రాసుంటాయి, అమెరికా దేవుడనే గనక బైబిల్లో రాసుంటాయి, భరతగడ్డలో పుట్టిన మేము యేసుక్రీస్తును పొర్రపాటున అంగీకరించే వాళ్ళం కాదు. మరి ఎందుకు యేసుక్రీస్తుని గురించి వాక్యం ఏమంటుంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు అని లేఖనాల్లో రాయబడింది. అందుకనే 2000 సంవత్సరాల క్రితం అన్నారు కదా, ప్రయాసపడి భారము మోయిచున్న అమెరికా వాళ్ళారా నా దగ్గరికి రండి అని అన్నాడా? ప్రయాసపడి భారం మోయిచున్న తెల్లోళ్ళారా నా దగ్గరికి రండి అన్నాడా? నేను అప్పుడప్పుడు అనుకుంటా, యేసు ప్రభువే కనుక తెల్లోళ్ళ దేవుడై ఉంటే నాలాంటి నల్లోళ్ళు అంత అన్యాయం అయిపోయి ఉండేవాళ్ళు. మోజెస్ గారు, మరి మీ సంగతి ఏంటో? ఇందాక నడిపించు తమ్ముడా, నీ పని కూడా అన్యాయమే. కొంచెం కుమారమ్మ గారు గెలుస్తారు, వాళ్ళ అబ్బాయి పని అన్యాయమే. ఎక్కడున్నాడు ఆడి పని అన్యాయమే. ఎవరిని కదిలించినా ఒకటే మాట, యేసు ప్రభు తెల్లోళ్ళ దేవుడు. యేసు ప్రభు తెల్లోళ్ళ దేవుడు కాదు, నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషుడికి ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు వారు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని దేవుని వాక్యం ఘంటాపదంగా సెలవిస్తూ ఉంది. ఆయన చెప్పిన మాట మేము చెప్తున్నాం, కానీ మేము మతాలు మార్చట్లేదు, కులాలు మార్చట్లేదు. ఈ జ్ఞానం నీకుందో లేదో నాకు తెలియదు, కానీ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి ఈ జ్ఞానం ఉంది. అందుకని ఆ జీవరాశులు ఏం చేస్తున్నాయో తెలుసా? మమ్మను సృష్టించిన సృష్టికర్తవు నీవయ్యా, మమ్మను పుట్టించిన దేవుడవు నీవయ్యా, మా నాసిక రంధ్రాలలో ఊపిరి పోసిన దేవుడవు నీవయ్యా. కనుకే నారు పోసినవాడు, కొంచెం పెద్దగా చెప్పాలి, నారు పోసిన వాడవు నీవే, నీరు కూడా నీవే పోయాలని ఆ సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తూ ఉంటే, ఈ మనసున్న మహా గొప్ప దేవుడు ఏ జీవిని కాదనకుండా, ఏ జీవరాశిని తృణీకరించకుండా గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నీ విషయంలో దేవుడు గుప్పెలు విప్పునుగాక, నీ పిల్లల విషయంలో దేవుడు గుప్పెలు విప్పునుగాక, నీ వ్యాపార విషయంలో దేవుడు గుప్పెలు విప్పునుగాక, మీ పరిచర్యల విషయంలో నిశ్చయంగా ఈ రాత్రి నా దేవుడు తన గుప్పెలు విప్పునుగాక. ఎప్పుడు ప్రభు పిల్లలు దేవుని వైపు చూడాలి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి అని రాసింది కదా. ఈ భూమి మీద బ్రతికున్న దినాల్లో మంచి భర్త ఉండి ఉండొచ్చు, చక్కటి బంధువులు ఉండి ఉండొచ్చు, రాజకీయ పలుకుబడి ఉండి ఉండొచ్చు, ఎమ్మెల్యేలు నీ చుట్టాలై ఉండొచ్చు, మినిస్టర్లు నీ బంధువులై ఉండొచ్చు, జనబలం, ధనబలం, కులబలం, ఖండబలం, ఎన్ని బలాలున్నా నీ కన్నులు మాత్రం దేవుని వైపే చూడాలి. ఆయన వైపు నువ్వు చూస్తే ఏం జరిగిద్దో ఒకసారి
యేసుక్రీస్తు ప్రభువారు గోధుమ తోట వెంబడికి తన శిష్యులు తీసుకొని వెళ్తున్నాడు. అప్పుడే నాట్లు వేశారు. మన ప్రాంతాల్లో వరి నాట్లు వేస్తారు కదా, వరి నాట్లు వేసినట్లుగా అక్కడ గోధుమ నాట్లు వేశారు. జస్ట్ 2-3 రోజుల క్రితం యేసు ప్రభు వాళ్ళని అడిగారు, శిష్యులారా, ఈ గోధుమ పంట కోతకు రావటానికి ఎంతకాలం పట్టిద్ది? ఆ మాట అంటంతో అక్కడ ఒక లెక్కల మాస్టర్ ఉన్నాడు. లెక్కల మాస్టర్ వెంటనే లెక్కలేసి నాట్లేసింది ఇప్పుడు కదయ్యా, ఇది పెరగటానికి, కంకి రావటానికి, కోతకు రావటానికి ఎంత లేదైనా 4 నెలలు కాల వ్యవధి పట్టిద్దయ్యా. ఎందుకంటే నాట్లేసింది ఇప్పుడే, వేసిన నాట్లు పెరిగి అది కోతకు రావాలంటే 4 నెలలు పట్టిద్దయ్యా అన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? మీరు కన్నులెత్తి చూడుడి, ఇప్పుడే అది కోతకు వచ్చి ఉన్నది అన్నాడు. ఈ భూమి మీద నీవు తప్ప నాకెవరూ లేరయ్యా, నా దిక్కు నీవే, నిన్ను నమ్ముకొని బ్రతుకుతున్నానయ్యా, నిన్ను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నానయ్యా, నీవు తప్ప నాకు ఒక ఆశ్రయం లేదని నీ కన్నులు ఆయన వైపు చూస్తే, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నా అప్పులు తీరటానికి 4 సంవత్సరాలు పట్టిద్దేమోనని, దేవుడు గుప్పెలు విప్పితే ఈ రాత్రే దేవుడు కార్యం చేస్తాడు. నా శరీరంలో ఉన్న ఈ వ్యాధి తొలగిపోవటానికి ఇంకొక 3 సంవత్సరాలు పట్టిద్దేమో, లెక్కలేసుకుంటున్నావేమో. నా కష్టాలు తీరిపోవటానికి, నా పిల్లలు పైకి రావటానికి, నా సంఘం బలపడటానికి ఇంకా 2-3 సంవత్సరాల కాల వ్యవధి పట్టిద్దేమోనని మానవ రీతిగా ఆలోచిస్తూ లెక్కలు వేసుకుంటూ 3 నెలలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలని లెక్కలు వేసుకుంటున్నావేమో. ఈ రాత్రి సవాలుతో ఈ మాట అంటున్నాను, దేవుని వైపు నువ్వు కన్నులెత్తగలిగితే, దేవుడు నీ విషయంలో ఆయన గుప్పెలు విప్పితే, రెప్పపాటు కాలంలో నీ పరిస్థితులు విప్లవాత్మకంగా మార్చబడతాయి. అయ్యా నాట్లేసింది ఇప్పుడేనయ్యా, అది ఎదగాలి, ఫలించాలి, కోతకు రావాలంటే 4 నెలలు. కన్నులెత్తి చూస్తే రెప్పపాటు కాలంలో మీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఆయన వైపు కన్నులెత్తితే విచిత్రం తెలుసా? ఆయన ఏం చేస్తాడట? కొంచెం పెద్దగా చెప్పాలి. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, దేవుని చెయ్యి, దేవుని గుప్పెలు ఎంత ఉంటుంది? ఏం తమ్ముడా అంత సీరియస్గా చూస్తున్నావు? మా వాడు ఐన్స్టీన్ ఆలోచించినట్టు ఆలోచిస్తున్నాడు. దేవుని చెయ్యి ఎంత ఉంటుందా తల్లి? ఇంత ఉంటుందా? ఆయన అంటున్నాడు, ఎట్లా అంటున్నాడు, చూసి వచ్చినట్టే చెప్తున్నాడు. ఇంత పెద్దదంటే ఎంత అన్నా? అది అంతంట. ఓకే, దేవుని చెయ్యి ఎంతదో, ఆయన చెయ్యి ఎంత పెద్దదో యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం. నాతో కలిసి చెప్పండి. తన పుడిసిటిలో, అందరూ నాతో కలిసి, తన పుడిసిటిలో జలమును కొలిచిన వాడెవడు? జానతో ఆకాశపు కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో తూచిన వాడెవడు? చాలు, యేసయ్యకి మహిమ కలుగునుగాక. దేవుని చేతిని గూర్చి అక్కడ వివరిస్తూ యెషయా భక్తుడు విచిత్రమైన మాటలు మాట్లాడతాడు. సముద్ర జలాలన్నట పుడిసిడితో కొలిసాడట, అంటే దోసుడితో కొలిసాడట. ఓ దోసుడితో నీళ్లు పట్టుకున్నాడు, అలా వేశాడు, హిందూ మహాసముద్రం అయిపోయింది. ఇంకో దోసుడితో నీళ్లు పట్టుకున్నాడు, నీళ్ళు అలా వేశాడు, అరేబియా మహాసముద్రం అయిపోయింది. ఇంకో దోసుడితో నీళ్లు పట్టుకున్నాడు, అలా వేశాడు, పసిఫిక్ మహాసముద్రం అయిపోయింది. ఇంకో దోసుడితో నీళ్లు పట్టుకున్నాడు, నా బంగాళాఖాతం ఎందుకు మర్చిపోతావు, మన పక్కనే కదా. దోసుడితో నీళ్లు పట్టుకున్నాడు. విచిత్రం తెలుసా? సముద్రంలో నీళ్లు దేవుని దోసెట్లో వేస్తే, సముద్రంలో నీళ్లు దేవుని దోసెట్లో పోస్తే, దేవుని దోసెలు ఇంకా ఖాళీగానే ఉంటుంది. బాబోయ్, సముద్రపు నీళ్లను ఎవడు కొలవగలడు సార్? సముద్రంలో ఎంత విస్తారమైన నీళ్లు ఉంటాయో కదా, అంత విస్తారమైన జలంతో నిండుకున్న సముద్రపు నీళ్లను దేవుని దోసెట్లో పోస్తే దేవుని దోసెలు ఇంకా ఖాళీగానే ఉంటుందట. సముద్రమే అంత పెద్దదైతే సముద్రపు నీళ్లు దేవుని దోసెట్లో పోస్తే ఆ దోసెడు ఇంకా ఖాళీగా ఉంటుందైతే
దేవుని దోసెలి, దేవుని హస్తం ఎంత భీకరమైనదో చూడండి. ఆకాశ వైశాల్యాన్ని కొలిసేటప్పుడు లేఖనం అంటుంది, జస్ట్ టేపుతో కాదు, మెజర్మెంట్ టేపుతో కాదు, ఆకాశాన్ని, ఆకాశ వైశాల్యాన్ని జానతో కొలిచాడట. జాన. విశ్వం ఎలాంటిది? ఏం 10 అడుగులు పొడవా? విశ్వాన్ని గురించి చరిత్ర ఏం చెప్తుంది? అనంత విశ్వం. అనంత విశ్వం. అనంతం అంటే ఇట్స్ ఇన్ఫైనిట్. ఎవ్వడు దాన్ని కొలవలేడు. నేటి వరకు విశ్వాన్ని కొలిచిన కొల్లమానిక ప్రపంచంలో నేటి వరకు లేదు. ఈ అనంత విశ్వాన్ని మెకానిక్ గారు చెప్పాలి, సుందరో అవి పెద్దగా చెప్పాలి. ఈ అనంత విశ్వాన్ని ధ్యానతో కొలిచాడట. బాబోయ్, అనంత విశ్వాన్ని దేవుడు ధ్యానతో కొలిచాడంటే ఆయన హస్తం ఎంత భీకరమైనదో. మనుషులు గుప్పెలు విప్పాలని మనుషుల వైపు పరిగెత్తుకో. రాజకీయ నాయకులు గుప్పెలు విప్పాలని రాజకీయ నాయకుల వెంబడి తిరగకు. బంధువులు గుప్పెలు విప్పాలని బంధువుల వెంట నువ్వు తిరగ. మనుషుడు గుప్పెలు విప్పితే ఆ పూట అవసరం తీర్చబడుతుంది. దేవుడు గుప్పెలు విప్పితే స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చబడటం ప్రారంభిస్తాయి. మనుషుడి గుప్పెలు ఎంత ఉంటుంది సార్? మనుషుల గుప్పెలు ఎట్టుంటుంది? ఎంత ఉంటుంది? మనుషుని గుప్పెలు పిడికెడు ఇంతే. దేవుడు గనక ఒక్కసారి నీ బ్రతుకులో గుప్పెళ్ళు విప్పితే గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నీ పరిస్థితులు విప్లవాత్మకంగా మార్చబడతాయి. దేవుడే గనక ఒక్కసారి నీ బ్రతుకులో గుప్పెళ్ళు విప్పితే చాచే నీ చెయ్యి ఇచ్చే చెయ్యిగా మారిపోతుంది. తోకగా ఉన్న నీ బ్రతుకు తలమానికగా ఆయన మహిమ కొరకు మార్చబడును గాక. ఎవరు మన బ్రతుకులో గుప్పెలు విప్పాలి? ఎవరి వైపు మన కన్నులు చూడాలి? ఆ మధ్య ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు, అయ్యగారు మా అబ్బాయిలు ఇద్దరు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, మీరే చేయాలన్నాడు. తప్పకుండా చేస్తానయ్యా అన్న. ఈలోపు తర్వాత ఏమన్నాడు తెలుసా? మా అబ్బాయిళ్ళిద్దరికి మీరే మంచి సౌండ్ పార్టీ చూడండి అయ్యగారు అన్నాడు. ఏ పార్టీ? నేనన్న సౌండ్ పార్టీ ఎక్కడో సపరేట్గా సౌండ్ పార్టీ ఎందుకయ్యా? మన దగ్గర 3 కీబోర్డ్ ప్లేయర్లు ఉన్నారు, 2 తబలా ప్లేయర్లు ఉన్నారు, ₹1,00,00,000 దరిదాపుగా ఖరీదైన సౌండ్ సిస్టమ్ ఉంది. ఇంత అద్భుతమైన ఎక్విప్మెంట్ పెట్టుకొని సపరేట్గా సౌండ్ పార్టీ ఎందుకన్నా అంటాడు. సౌండ్ పార్టీ అంటే అయ్యగారు మీకు ఇది అర్థమైందా? మరి ఏం అర్థం చేసుకోవాలన్నా అంటాడు. బాగా కట్నం ఇచ్చేవాళ్ళను చూడండి అయ్యగారు అన్నాడు. నేను మనసులో అనుకున్నా, ఆడపిల్ల తీసుకొచ్చే కట్ట మీద బతికోడు అంతలతో ఆపుతా. ఆడపిల్ల తీసుకొచ్చే కట్ట మీద బతికోడు ఆడే మనిషి అండి. కొంతమంది చూడండి అత్తమామల వైపు చూస్తారు. దసరా పండుగ వచ్చిందంటే స్కూటర్ పెట్టి అంటాడు. ఇప్పుడు స్కూటర్ లేవులేండి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే బైక్ అంటాడు. అరే ఆడపిల్ల తీసుకొచ్చే కట్న మీద బతికేవాడు ఆడే మనిషి సార్. మనిషి గుప్పెలు విప్పితే ఆ పూట అవసరం, ఆ నెల అవసరం తీర్చబడుతుంది. దేవుడే గనక నీ బ్రతుకులో గుప్పెలు విప్పితే విప్లవాత్మకంగా నీ పరిస్థితులు మార్చబడి తరతరాల దీవెన నువ్వు అనుభవిస్తావు. నీ జీవితంలో అనుభవించడం కాదు, నీ పిల్లల పిల్లలు ఆ దీవెన యేసు నామములో అనుభవించుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. మన ప్రాంతాల్లో దరిద్రం ఏంటో తెలుసా? అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు, అమ్మాయిని అత్తారింటికి పంపించేటప్పుడు అల్లుడు పండుకోవటానికి మంచం, తినటానికి కంచం, కప్పుకోవటానికి దుప్పటి, అవి దాచిపెట్టడానికి బీరువా, అంతటితో ఆగడు. వర్షానికి తడవకుండా గొడుగు. ఇంకొక విచిత్రం చెప్పమంటారా? ఏ జంబో మీకు తెలుసుగా. దరిద్రం. మీలో ఎవరైనా అత్తమామలు పేదోళ్ళగా ఉంటే, పేదోళ్ళ దగ్గర కట్నం తీసుకుంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే, దేవుడు కనుక మిమ్మల్ని ఆశీర్వదిస్తే, ఆ సామర్థ్యత మీకు దేవుడిస్తే, ఆ కట్నం వాళ్ళకి తిరిగి చుదురుగాక.
విచిత్రం, ఆడవాళ్ళే పెద్దగా చెప్పారండి. లేదా వాళ్ళు పేద స్థితిలో ఉంటే వాళ్ళని పోషించండి. వృద్ధాప్యంలో వాళ్ళకి మగదిక్కు లేక ఉన్న మగబిడ్డలు కూడా చూసుకోకుండా ఒకవేళ చెయ్యి విడిచిపెడితే వాళ్ళను కూడా తల్లిదండ్రుల్లాగా చూసుకొని ప్రేమను పంచండి. మీ పిల్లలను దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. నా ఆశ, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఆయన గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నట్లుగా ఈ రాత్రి ఈ మైదానానికి ఏ కోరికతో వచ్చావో, ఏ ఆశతో వచ్చావో, ఏ ఆకలితో వచ్చావో, ఏ హృదయ తపనతో వచ్చావో, దేవా నాకు ఈ విషయంలో సహాయం చేసి పెట్టవా, నా పిల్లల విషయంలో ఇలా నువ్వు కార్యం చేయవా అని ఏ ఆశతో ఈ రాత్రి సెలవులో నువ్వు కూర్చున్నావో, ఆశగొన్న నీ ప్రాణాన్ని ఈ రాత్రి నా దేవుడు తృప్తిపరిచి దైవ సన్నిధిలో నుంచి పంపించునుగాక. దేవుడు ఆ రీతిగా మన ఆశ తీర్చాలంటే మనం ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథం. నర్సాప రూబేన్ గారు ముందుకు రండి సార్. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం. రండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. ఎవరైనా మైకులో చదవండి. రైట్, మైక్ లేకపోయినా పర్లేదు, నీ గొంతే మైక్ తమ్ముడా. ఓకే, ప్రేమించను కాదు, ప్రేరేపించను. ఒరే నువ్వు కొత్త పదాలు పెట్టకు నాయన. రైట్, నాతో కలిసి ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగాను. అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. విన్నారు కదా, అక్స గాడిద మీద ప్రయాణమై తండ్రి దగ్గరికి వచ్చింది. వ్రాయబడిన విచిత్రమైన మాట ఏంటో తెలుసా? గాడిద నుండి దిగగా తండ్రి ఆ కుమార్తె దగ్గరకు వచ్చి అంటాడు, అక్స నీకేం కావాలి? తండ్రి దక్షిణ భూములు ఇచ్చావు, నీటి మడుగులు కూడా దయచేయి. మెరక నీటి మడుగులను పల్లపు నీటి మడుగులను రెండిటిని అక్సాకు తండ్రి అనుగ్రహించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. ఇక్కడ ఒక దివ్యమైన అనుభవాలు మీతో పంచుకుంటాను. ఈ స్థలంలో కనపడుతున్న కాలేబు మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నాడు. అక్స కాలేబు కుమార్తె కదా. మనమందరం కూడా యేసుక్రీస్తు రక్తముతో కడగబట్టాన్ని బట్టి బాప్తిస్ము తీసుకోవటం ద్వారా యేసుక్రీస్తు వారికి మనమందరం కుమారులము కుమార్తెలమై ఉన్నామని గలతీ పత్రికలో పౌలు గారు మాట్లాడతాడు. బాప్తిస్ము తీసుకున్న ప్రతి బిడ్డ యేసయ్యకు కుమార్తె కుమారులై ఉన్నారు. ఈ యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు అంటే ఆయన పేరు కాలేబు. చెప్పండి, కాలేబు అనే పేరుకు బహు అద్భుతమైన అర్థం. కాలేబు అనగా కుక్క అని అర్థం. కుక్క. అయ్యో, దేవుణ్ణి పట్టుకొని ఈ జంతువుతో ఎలా పోలుస్తాం, తప్పు కదా అని అంటారా? మానవ జీవితంలో ఈ భూమి మీద బ్రతుకుతున్న జంతువులన్నిటిలో కృతజ్ఞత కలిగింది, విశ్వాసం కలిగింది కుక్క. మన ఇంట్లో మనం భోజనం చేస్తూ ఉన్నప్పుడు మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు ఉంటాయి, చూసారా? ఎంగిలి మెతుకులు కుక్కకేస్తే ఆ కుక్క ఎంగిలి మెతుకులు తిని బ్రతుకు కాలమంతా మన వాకిడి దగ్గర బాంచన్ నీ కాళ్ళు మొక్కుతా, జీవితకాలం నీకు దాసురాలిగా బ్రతుకుతానని వేసిన ఎంగిలి మెతుకులు తిని, ఈ మాట బాగా పట్టుకోండి, వేసిన ఎంగిలి మెతుకులు తిని బ్రతుకు కాలమంతా కుక్క కృతజ్ఞతతో బ్రతుకుతుంది. నేను అడుగుతాను మిమ్మల్ని, సార్ మీలో ఎవరైనా కుక్కకు వేడి వేడి బిర్యానీ వేసిన వాళ్ళు ఉన్నారా? అమ్మా, ఎవరా మనిషి?
ఎవరైనా వేడి వేడి బిర్యానీ వేసిన వాళ్ళు ఉన్నారా? గమనించండి. అప్పుడే మటన్ ఎముకలు తీసుకొచ్చి తాజా ఎముకలు కుక్కేసిన వాళ్ళు ఉన్నారా? ఒక మాట చెప్పమంటే కుక్కర్లు వచ్చిన తర్వాత కుక్కల పని అన్యాయం అయిపోయింది. కాదన్నా, కుక్కర్లు వచ్చిన తర్వాత ఇక మొత్తం పిండి పిండి చేసి దాని రసం అంతా పీల్చి మన వాళ్ళు వదిలిపెడతారా? రాకపోతే ఇంకా దానికి రాకపోతే మీకు తెలుసా, కొన్ని ఇళ్ళల్లో సపరేట్గా రాయి ఉంటుంది సార్ దానికి. అయ్యగారు స్పూన్లు ఉన్నాయా? అయితే నాకు కూడా ఒకటే ఉన్నాయి అయ్యగారు. ఇప్పుడు దానిలో ఉన్న మూలిగంతా పీల్చి రసం అంతా పీల్చిన తర్వాత అంతా రసం అంతా కోల్పోయిన ఎముకనేస్తాం. చూడండి, ఆ కుక్క నీ ఎంగిలి ఎముకను, నువ్వు తినగా మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు తిని బ్రతుకు కాలమంతా కృతజ్ఞతతో వాకిటి దగ్గర పడి ఉంటుంది కుక్క. నీ యేసుక్రీస్తు కూడా ఎలాంటి వాడో తెలుసమ్మా? ఆయన నామం పేరిట ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొని, ఈ లక్షల రూపాయలు కానికపోయినా పర్వాలేదు, నీ పేద స్థితిని బట్టి ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొని ఆ ప్రవక్తకు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు, దాన్ని కూడా మనసులో ఉంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే మనసున్న మహా గొప్ప దేవుడు. ఏం చేస్తే జస్ట్ గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆ తల్లికి వేడి చేసే అవకాశం లేదేమో. గిన్నెడు పాలు ఇస్తే కాదు, గిన్నెడు మజ్జిగ ఇస్తే కాదు, గిన్నెడు కూల్ డ్రింక్ ఇస్తే కాదు, దైవజనుడు అని దైవజనుని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాన్ని కూడా మనస్సులో ఉంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే మనసున్న గొప్ప దేవుడు నీవు ఆరాధించే పరమ కాలేబు యేసుక్రీస్తు ప్రభువారు. బిడ్డలారా, నేను అంటాను, మన సేవకులకి మన దైవ సేవకులకి మనం వెళ్తున్న మందిరాలకు గిన్నెడు మంచినీళ్ళు మాత్రమే ఇచ్చిన వాళ్ళమా? దానికి మించి ప్రతి నెల కష్టాధ్యతలో నీకెన్నో ఆర్థిక ఇబ్బందులున్నా, తినటానికి లేకపోయినా, కొన్నిసార్లు పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టుకోలేని దేన స్థితిలో బ్రతుకుతున్నా, అమ్మో దశం భాగం ముట్టుకోకూడదు, దేవుని భాగం ముట్టుకోకూడదు, దేవుని దశం భాగం దేవుని ధనాగారంలో ఉండాలని నీ కడుపు చంపుకొని ప్రతి నెల దేవునికి దశం భాగం ఇస్తున్నావే. నేనంట, అమ్మా గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోడే, ఇంత చేస్తున్న నిన్ను నీ దేవుడు ఎలా మర్చిపోతాడు? నీ పిల్లలను తప్పకుండా దేవుడు ఏదో ఒక రోజు ఆయన కరుణించునుగాక. ఇంట్లో ఆదివారం వండుకోవటానికి, కూర వండుకోవటానికి డబ్బులు లేకపోయినా కాలినడకన మందిరానికి నడుచుకుంటూ వచ్చి, అమ్మో కనీసం ఒక 5 రూపాయలైనా కృతజ్ఞత కానుకియాలి, కనీసం ఒక 10 రూపాయలైనా కృతజ్ఞత కానుకివ్వాలని ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నంలో నీళ్లు పోసుకొని బెల్లపొక్క నంచుకొని తిని కడుపు మార్చుకున్నావు, కానీ దేవుని ధనాగారంలో కృతజ్ఞత కానుక వేయటం నువ్వు మర్చిపోలా. నేనంట, చెల్లి, తమ్ముడా, ఓ అన్న, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే మర్చిపోడే. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న ఆ రోజు నుండి ఈ రోజు వరకు కొన్ని వేల రూపాయలు నీకు కలిగిన దానిలో దేవునికి వెదజల్లావు. నిన్నెలా మర్చిపోతాడు నీ దేవుడు? నీ పిల్లల్ని ఎలా మర్చిపోతాడు దేవుడు? నీ ఇంటి వారిని ఎలా దేవుడు మర్చిపోతాడు? నీ పిల్లలను తప్పకుండా నా దేవుడు కరుణించునుగాక. నీ పిల్లలను తప్పకుండా నా దేవుడు ఆశీర్వదించునుగాక. మరచిపోవటానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు. కొంచెం పెద్దగా చెప్పాలా? ఏం కాదు, పెద్దగా. మరచిపోవటానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు. నాకు ఈ బిడ్డను చూసినప్పుడు భలే సంతోషం అనిపిస్తుంది. భర్త లేకపోయినా ఆయన చనిపోయే ఆఖరి క్షణాల్లో మీటింగ్స్ ఆపొద్దు. జస్ట్ 2-3 రోజుల క్రితం సమాధి చేసి వెనువెంటనే ఈ ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. చేతి నిండా డబ్బులుండి కాదు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండి కాదు, ఏ విధం చేతనైనా ప్రజలకు సువార్తను ప్రకటించాలి, నా దేవుని వాక్యాన్ని వినిపించాలని ఆ దైవికమైన తపనతో నేనంట
ఈ దైవజనరాలు చేసింది చేస్తున్నది మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ దైవజనులు దేవుని కొరకు చేస్తుంది మరచిపోవటానికి ఆ దేవుడు అన్యాయస్తుడు. అందుకని పౌలు గారు అంటాడు, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై స్థిరులై ఉండండి. పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడతాడు, అమ్మా నీ పిల్లల కొరకు నువ్వు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమో నాకు తెలీదు, అది వ్యర్థం కాకుండాను గాక. నీ భర్త కొరకు నువ్వు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమో, కానీ నీ దేవుని కొరకు నువ్వు పడిన ప్రయాసం ఎప్పటికీ ఎన్నటికీ వ్యర్థము కాదు కానేరదు. కొన్ని సందర్భాల్లో నా పిల్లలని రెక్కల ముక్కలు చేసుకొని పిల్లల్ని పెంచితే ఒక సందర్భంలో వాడు వయసుకు వచ్చిన తర్వాత ఏమంటాడో తెలుసా? ఏం చేసావు మమ్మీ మాకు? ఏం చేసావు డాడీ మాకు? ఏమిచ్చావు మాకు? నీ కష్టాన్ని ఒక్క మాటతో కొట్టేస్తాడు నీ కొడుకు, నీ కూతురు. నీ కొడుకు లాంటివాడు కాదు నా దేవుడు, నీ కూతురు లాంటివాడు కాదు నా దేవుడు. గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మనసులో ఉంచుకొని ప్రతిఫలం ఇచ్చే మనసున్న మహారాజు. చప్పులు కొడుతూ ఆ మహారాజుకు స్తోత్రాలు చెప్దాం. కొన్ని సందర్భాల్లో నా భర్త అని కొన్నిసార్లు మీరు అనుకుంటారు, ఇవాళ మా ఆయనకి మంచిగా నాటుకోడి, అదే మన పందిపు కోళ్ళు ఉన్నాయి కదయ్యా, మంచి పందిపు కోడి ఒకటి బాగా వండి పెట్టాలని చెప్పి నా భర్త అని చెప్పి బాగా రుచికరంగా వండి పెట్టాలి. మొక్క నోట్లో పెట్టుకోవడంతో అబ్బా అనాలి. బాగా రుచికరంగా చేయాలని చెప్పి వాళ్ళని అడిగి ఇంకా టేస్టీగా ఎట్లా చేయాలని చెప్పి చివరికి ఈ కాలంలో జనాలు ఎవరిని అడుగుతున్నారో తెలుసా? యూట్యూబ్ అమ్మని అడుగుతున్నారు, గూగుల్ అమ్మ తల్లిని అడుగుతున్నారు. గూగుల్లో సెర్చ్ చేసి, యూట్యూబ్లో సెర్చ్ చేసి స్పైసీగా చికెన్ బిర్యానీ ఎట్లా తయారు చేయాలి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని మొత్తానికి అద్భుతమైన బిర్యానీ అక్క చేసింది. అయితే ఒక బాధాకరమైన సంగతి ఏంటంటే, ఉప్పు వేయాల్సింది ఉప్పు పోసింది అంతే, కావాలని పోయిలా ఏదో హడావుడిలో ఉప్పు వేయాల్సింది ఉప్పు పోసింది. నా భర్త నోట్లో మొక్క పెట్టుకోవటంతో అబ్బా అనాలి అని ఉండింది. మా వాడు ఆవురావురమంట ఆకలితో వచ్చాడు, కూర్చున్నాడు, బిడ్డ బిర్యానీ పెట్టింది. మా వాడు అట్లా ముద్ద కలుపుకొని మొక్క నోట్లో పెట్టుకున్నాడు, లేదు సిరిసేదు, భయంకరమైన ఉప్పు. ఇక ఏం చేస్తాడు తెలుసు? అసలు నిన్ననేమి సుఖమే, మీ అమ్మ నానాల పెంపకం మరిది కనీసం నీకు వంట కూడా నేర్పలేదే, నా జీవితానికి దరిద్రం చుట్టుకున్నావు. ఎప్పుడైనా నీ బతుకులో సరిగ్గా చేసావే? నీ బతుకులో ఒక్కసారి చేసావా అని ముగింపులో భారీ డైలాగ్ కొడతాడు. అయినా నిన్ను చేసుకున్నప్పటి నుంచి నేను ఎప్పుడు సుఖపడ్డాను కాక అమ్మ అంటాడా? మా వాడు అదిగో చూడండి, స్టాలిన్ గారు పాస్టర్ గారు వచ్చారా? రైట్, చూడండి. ఆ భార్య కష్టాన్ని ఒక్క మాటతో భర్త కొట్టేస్తాడు. అమ్మా, నేను ప్రకటించే నా యేసు నీ భర్త లాంటివాడు కాదు, నీ భార్య లాంటివాడు కాదు, నీ కొడుకు కూతురు లాంటివాడు కాదు. గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మనసులో ఉంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే మనసున్న మహా గొప్ప దేవుడు. వజ్రం అన్న ఆల్రెడీ కోసుకుంటా ఉన్నారు మీరు, తర్వాత ఇంకా దేవుడు ఇస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరచిపోవటానికి ఆ దేవుడు అన్యాయస్తుడైన వాడు. గమనించండి, ఈ సృష్టిలో కుక్కకున్న ప్రత్యేక గుణం ఎంగిలి మెతుకులేస్తే చాలు బ్రతుకు కాలం అంతా బాంచన్ని కాళ్ళు మొక్కుతానని పాదదాసురాలిగా బ్రతుకుతుంది. నేనంట అదే పాముకు అట్లా ఉపకారం చేసావు. ఆ నాగరాజు గారిని పిలుచుకొని రోజు 1 డజన్ గుడ్లు పెట్టావు, రోజుకు 1 లీటర్ పాలు ఇచ్చావు. అదేమో తాగదలేండి, కొంతమంది తెలియక ఏదో చేస్తారు, అది వేరే సంగతి. రోజుకొచ్చి 1 డజన్ గుడ్లు పెట్టావు. 4 రోజుల పాటు దాన్ని మేపిన తర్వాత నాగరాజు గారిని దగ్గరికి పిలుచుకొని, నాగరాజా ఈ రాత్రి మన ఇద్దరం కలిసి పండుకుందాం. నా రాగరాజా, రాజా రా. ఎవరిని? నాగరాజు గారిని పిలిచి, రాజా ఈ రాత్రి మన ఇద్దరం కలిసి పండుకుందాం రాజా అని చెప్పి నువ్వు పండుకొని నీ పక్కనే పావుని నాగరాజు గారిని పండుకోబెట్టుకున్నావు.
మధ్యరాత్రి ఆడు లేచి అయిపోయింది. పాముకుండే గుణం ఏంటో తెలుసా? పాలు పోసినోడ్నే కాటేస్తుంది. నీ దేవుడు పాము లాంటివాడు కాదు, నీ దేవుడు సింహం లాంటివాడు కాదు. నీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఆయనకు చేసిన దాన్ని మనస్సులో ఉంచుకొని ప్రత్యుపకారము చేసే విశ్వాస పాత్రుడైన కాలేబు నీవు ఆరాధించే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనం అందరం ఎవరి దగ్గరకు వచ్చామంటే, అక్స ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చిందంటే, ఎవరి దగ్గరకు వచ్చింది? కాలేబు, విశ్వాస పాత్రుడైన కాలేబు దగ్గరకు వచ్చింది. అయితే కాలేబు దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లొచ్చిందట? గాడిద మీద వచ్చిందట. గాడిద మీద ప్రయాణమై వస్తున్నంతసేపు కాలేబు మౌనంగానే ఉన్నాడు. గాడిద మీద కూర్చున్నప్పుడు కూడా కాలేబు మౌనంగా ఉన్నాడు. బైబిల్లో రాయబడిన అక్కడ అద్భుతమైన పదం ఏంటో తెలుసా? నాతో కలిసి చెప్పండి. నుండి దిగగా నీకేమి కావాలి అని అడగటం ప్రారంభించాడు. ఓకే, ఎక్కడి నుంచి దిగగా? దైవజనమా, పరమకాలేబుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు నీ విషయంలో ఆయన గుప్పెళ్ళు విప్పాలన్నా, నీ గుండెల్లో ఉన్న ఆశ ఈ దేవుడు తీర్చాలన్నా, నీవు చేసిన దాన్ని జ్ఞాపకం ఉంచుకొని ప్రత్యుపకారం దేవుడు నీకు చేయాలన్నా, గాడిద మీద కూర్చుంటే దేవుడు కార్యం చేయడు. ప్రతి క్రైస్తవుడు గాడిద మీద నుండి దిగాలి. గాడిద మీద నుండి దిగితే, గాడిద మీద నుండి దిగితే, ఎవరెవరైతే గాడిద మీద నుంచి దిగుతారో వాళ్ళ యొద్దకు కాలేబే నడుచుకుంటా వెళ్ళి నీకేం కావాలి అని అడిగినట్లుగా ఈ రాత్రి నిన్ను అడిగి నీ ఆశ దేవుడు తీర్చబోతున్నాడు. ఎవరెవరు గాడిద మీద కూర్చున్నారో యేసు నామములో గాడిద మీద నుండి దిగుదురుగాక. మీరు నా వైపు ఎడ చూస్తున్నారంటే, నేను గాడిద మీద కూర్చోలేదు అయ్య గారు, కుర్చీ మీద కూర్చున్నాను. గాడిద అంటే గాడిద స్వభావాలు. మీరు అనొచ్చు, అయ్యో అంత పెద్ద మాట అంటారేంటి సార్, నా లోపల గాడిద స్వభావాలు ఏంటి? నేనంట కొన్ని ఉన్నాయి. అందుకని మన కోపం వచ్చినప్పుడు పిల్లలను తిట్టేటప్పుడు ఏమని తిడతామో తెలుసా? ఒరే ఇది సరిపోక ఇంకొక మాట కూడా అంటాం, అడ్డగాడిద. అమ్మ అంటారా లేదా? ఎందుకు గాడిద అన్నా? ఆ గాడిద స్వభావాలు మనిషి లోపల ఉన్నాయి. గాడిద ఎన్నో అవలక్షణాలకు గుర్తు. మెట్టుకు 3 అవలక్షణాలు. నంబర్ 1 అపవిత్రత, నంబర్ 2 అవిధేయత, నంబర్ 3 అసమాధానం. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో అపవిత్రత అనే గాడిదలో నుండి దిగితే నీ హృదయ వాంఛ దేవుడు తీరుస్తాడు. నీ హృదయ వాంఛ తీరుస్తాడు. ఏ వాంఛతో దేవుని సన్నిధిలో ప్రార్థించావో, ఏ వాంఛతో దేవుని సన్నిధిలో మొరపెట్టావో, నీవు అడిగింది ఇవ్వటం మాత్రమే కాదు. ఈ కాలేబు ఎలాంటి వారో తెలుసా? అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే గొప్ప దేవుడు. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్దాం. గాడిద మీద కూర్చొని వెంబడించినంత కాలం ఈ దేవుని దగ్గర నుంచి నీవేమీ పొందుకోలేవు. గాడిద మీద కూర్చొని ప్రార్థన చేసినంత కాలం, నేను ప్రార్థన చేశాను, 3 రోజులు ఉపవాసం ఉన్నాను, 30 రోజులు ఉపవాసం ఉన్నాను, 30 గంటలు ప్రార్థన చేశానని నువ్వు సంతోషపడటమే కానీ, పాపములో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే, అపవిత్రతలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ మనవి దేవుడు ఆలకించడని దేవుని వాక్యం అంటుంది. కీర్తనకర్త అంటాడు కదా, ఆయన పాపుల మనవి చెప్పాలి, ఆయన పాపుల మనవి ఆలకించడు. అయిలరా, ఒకవేళ ఇంతకాలం నీ ఆశ దేవుడు తీర్చకపోవటానికి, నీ హృదయపు మనోభిలాష దేవుడు నెరవేర్చకపోవటానికి త్రాగుడనే గాడిద మీద కూర్చున్నావేమో, వ్యభిచారం అనే గాడిద మీద కూర్చున్నావేమో. రాత్రి దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పారు, బెట్టింగ్ అనే గాడిద మీద కూర్చున్నావేమో, గంజాయి అనే గాడిద మీద కూర్చున్నావేమో, అక్రమ సంబంధాలనే గాడిద మీద కూర్చున్నావేమో, పేకాట అనే గాడిద మీద కూర్చున్నావేమో, కోడి పందాలనే గాడిద మీద కూర్చున్నావేమో, సినిమాలనే గాడిద మీద ప్రయాణం చేస్తూ యేసుక్రీస్తును వెంబడిస్తున్నావేమో, లంచాలనే గాడిద మీద కూర్చున్నావేమో, వడ్డీ వ్యాపారం అనే గాడిద మీద కూర్చున్నావేమో, సెల్ ఫోన్లో అశ్లీలమైన బూతు బొమ్మలనే గాడిద మీద కూర్చున్నావేమో, ఆ అబ్బాయితో ఈ అబ్బాయితో అశ్లీలంగా చాటింగ్ చేస్తూ అపవిత్రత అనే గాడిద మీద కూర్చున్నావేమో. ఈ రాత్రి అంటాడు, గాడిద మీద కూర్చున్న యవనస్తుడా
ఈ రాత్రి నువ్వు దిగాలి. త్రాగుడనే గాడిద మీద నుండి దిగాలి. వ్యభిచారం అనే గాడిద మీద నుండి దిగాలి. అక్రమ సంబంధాలనే గాడిద మీద నుండి దిగాలి. పరపురుషుని సాంగత్యం అనే గాడిద మీద నుండి దిగాలి. సెల్ ఫోన్లో అశ్లీలమైన బూతు బొమ్మలనే గాడిద మీద నుండి ఏ క్రైస్తవుడు దిగుతాడో, దేవుడు నడుచుకుంటూ నీ యొద్దకు వచ్చి నీ కోరిక ఏంటో అడిగి నీ వాంఛ దేవుడు తీర్చబోతున్నాడు. నీ వాంఛ దేవుడు తీర్చబోతున్నాడు. అయిలారా నా వైపు చూడండి. ఈ రాత్రి ఈ కోరిక దేవుడు ఎందుకు ఏర్పాటు చేసి ఈ మాటలు మాట్లాడుతున్నాడు తెలుసా? ఈ రాత్రి నేను గాడిద మీద నుండి దించాలని దేవుడు ఆశపడ్డాడు. అపవిత్రత అనే గాడిద మీద నుండి దించాలని దేవుడు ఆశపడ్డాడు. మీరు అనొచ్చు, అపవిత్రత అనే గాడిద మీద నుండి ప్రార్థన చేస్తే దేవుడు వినడా? త్రాగుడనే గాడిద మీద నుండి ప్రయాణం చేస్తూ ప్రార్థన చేస్తే వినడా? ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడా? ఇవ్వడు. బైబిల్లో ఒక బలమైన ఆధారం చూపిస్తాను. సమూయేలు 2వ, ఒకసారి అందరూ చూడండి, 12వ అధ్యాయం 12వ అధ్యాయం అందరూ చూడండి. అందరు రైట్. వచనం నేను చదువుతాను, చెప్పండి ఒకసారి. ఇప్పుడు బిడ్డ చనిపోయెను. 16వ వచనం చదువుతాను. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. సంగమా ఒకసారి వినండి. పుట్టినటువంటి బిడ్డ జబ్బును పడ్డాడు. 7 రోజులు దావీదు ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడో చెప్పమంటారా? ఉపవసించి ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడో చెప్పమంటారా? కటిక నేల మీద కూర్చొని ప్రార్థించాడు. మహారాజు అయి ఉండి సింహాసనాన్ని విడిచి కటిక నేల మీద కూర్చొని రాత్రంతా 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 7వ రోజు రిజల్ట్, అయ్యా మహారాజా దావీదా, ఏ కొడుకు కొరకు ప్రార్థన చేసావో, ఏ కొడుకు కొరకు ఉపవాసం ఉన్నావో, ఆ కొడుకు జస్ట్ ఇంతకు మునిపే చచ్చిపోయాడు అని చెప్పారు. ప్రార్థన బ్రతికిస్తుందా బ్రతికించదా? ప్రార్థన జీవం పోస్తుందా పోయిదా? మృతులను సజీవులుగా ప్రార్థన లేపగలుగుతుందా లేదా? అలాగని వయసు ఉడికిపోయిన ఆయన కాదు, పుట్టిన బిడ్డ, చిన్న బిడ్డ. 7 రోజులు ఉపవాసం ఉన్న దావీదు ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించలేదు? ఈ ప్రార్థనకు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదో చదివిన మాటలోనే రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుందంటే, నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున. అందరూ కొంచెం పెద్దగా చెప్పాలి. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున. ఆవిడ ఎవరికి భార్యట? పెద్దగా చెప్పాలి. ఆవిడ ఎవరికి భార్యట? ఎవరికి బిడ్డను కందట? వాస్తవంగా ఎవరికి కనాలి? మరోసారి చెప్తాను. ఆవిడ ఎవరికి భార్య? ఎవరికి బిడ్డను కనాలి? మరి ఎవరికి కన్నది? అంటే దావీదు కందంటే పుట్టిన బిడ్డ అక్రమ సంబంధంలో పుట్టినవాడు. అంటే దావీదు అక్రమంలో ఉండి ప్రార్థన చేశాడు, అక్రమ సంబంధంలో ఉండి ప్రార్థన చేశాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న అయ్యలారా, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీలో ఎవరైనా భర్తను మోసం చేసే వంచకులైన భర్తలు ఎవరైనా ఈ రాత్రి ఈ స్థలంలో ఈ వాక్యం వింటూ ఉంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించున్నట్లుగా ఈ రాత్రి అక్రమ సంబంధాలనే గాడిద మీద నుండి నువ్వు దిగుదువు కాక, వ్యభిచారం అనే గాడిద మీద నుండి దిగుదువు కాక. ఈ రాత్రి వాక్యం వింటున్న యవన బిడ్డలారా, మీలో ఎవరైనా రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంట్లో ఏకాంతంగా ఉన్నప్పుడు సెల్ ఫోన్లో అశ్లీలమైన బూతు బొమ్మలు చూసి మానసిక వ్యభిచారులుగా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఈ స్థలంలో ఉన్నారేమో జాగ్రత్త. నీకు మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వాలంటే, ఓ ఘనమైన స్థితిలో రాగల కాలాలలో దేవుడు నిన్ను నిలవబెట్టాలంటే, నీ విషయమే దేవుడు గుప్పెలు విప్పి నీ కోరికను దేవుడు తృప్తిపరచాలంటే, అశ్లీలమైన బూతు బొమ్మలే గాడిద మీద నుండి యేసు నామములో ఈ రాత్రి దిగుదువుగాక.
అపవిత్రత నుంచి రాత్రి నువ్వు దిగగలిగితే కాలేబే వెతుక్కుంటా వచ్చి అంటాడు, నీకేం కావాలి? నీటి మడుగులు దయచేయంటే అద్భుతం. పల్లపు నీటి మడుగులు ఇచ్చాడు, మెరక నీటి మడుగులు ఇచ్చాడు, పల్లపు నీటి మడుగులు ఒక్కటి అడిగితే 2 ఇచ్చాడు ఆ తల్లికి. ఈ దేవుడు ఎవరో తెలుసా? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యాలు చేయగలిగిన దేవుడు. ఈ కాలంలో పిల్లలారా, ఎక్కడ చూసినా అపవిత్రత, ఎక్కడ చూసినా జారత్వం, ఎక్కడ చూసినా విచ్చలవిడితనంతో కూడుకున్న జీవితం, చిన్నతనం నుండే అపవిత్రతకు బానిసలుగా యవ్వన బిడ్డలు మారిపోతున్న, చిన్న బిడ్డలు మారిపోతున్న భయంకరమైన దుర్దినాల్లో బ్రతుకుతున్నాం. ఈ దినాల్లో ఈ దేవుడు మన దగ్గర నుంచి పవిత్రమైన జీవితం కోరుకుంటున్నాడు. మీరు అడగొచ్చు, ఏమంటే లోకంలో ఏ మతంలో లేని నిష్టలు, నియమాలు క్రైస్తవులోని ఎందుకుంటాయి? త్రాగకూడదు అనేది 40 రోజులకు సంబంధించింది కాదు. మేము అదే అన్నట్టు చూస్తున్నారు మీరు. మరి త్రాగకూడదు అనేది 40 రోజులకు సంబంధించింది కాదు. అక్రమ సంబంధాల్లో బ్రతకూడదు అనేది 40 రోజులకు సంబంధించింది కాదు. క్రైస్తవుడు క్రీస్తుకు జీవితకాల దాసుడిగా బ్రతకాలి. బాండెడ్ సర్వెంట్, లైఫ్ లాంగ్ బాండెడ్ సర్వెంట్. ఈ నిష్టలు ఎక్కడ 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 ప్రపంచంలో ఏ స్థలంలో ఉండవండి. ఎందుకు క్రైస్తవ్యంలోనే ఇలాంటి పవిత్రమైన మాటలు దొరుకుతాయో తెలుసా? సవాలుతో ఈ రాత్రి చెప్తున్నాను. ఆకాశము క్రింద భూమికి పైన ఆరాధించబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా పరిశుద్ధ దేవుడు ఒక్కడే, పరిశుద్ధ దేవుడు ఒక్కడే, పరిశుద్ధ దేవుడు ఒక్కడే. పాపము చేయని పరిశుద్ధ దేవుడు యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే, ఒక్కరు మాత్రమే. మీరు వెతకండి. కొంతమంది చరిత్ర రోత చరిత్ర. సృష్టిలో పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడనయ్యున్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా బ్రతకండి అంటాడు. అలాంటి పవిత్రమైన జీవితం ఈ రాత్రి నువ్వు పొందుకుందువుగాక. మరోసారి ఈ మాట చెప్పి రెండో విషయానికి వెళ్తాను. త్రాగుడనే గాడిద మీద కూర్చున్నావేమో, ఈ రాత్రి దిగు. అక్రమ సంబంధాలనే గాడిద మీద కూర్చున్నావేమో, ఈ రాత్రి దిగు. చెన్నెళ్ళు ఏమంటారు, ఏదో అంటారు కదా, మీకు తెలిసినట్టుంది. చెన్నెళ్ళు పెద్దలు ఈ మెయింటైన్ చేసే వ్యవహారం ఉందేమో, ఈ రాత్రి ఆ గాడిద మీద నుండి దిగు. ఆ జారత్వపు గాడిద మీద నుండి నువ్వు దిగగలిగితే దేవుడే వెతుక్కుంటా నీ దగ్గరికి రాత్రి రాబోతున్నాడు. గుప్పెలు విప్పబోతున్నాడు. గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా ఒక వినూత్నమైన కార్యం ఈ రాత్రే దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. రెండవది, గాడిద అవిధేయతకు గుర్తు. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక స్థలంలో వినండి వినండి. తెలుసా, తోలువాని కేక అది వినదు అని రాసి ఉంటుంది. ఒకసారి నాతో కలిసి చెప్పండి, తోలువాని కేక. పొయ్యం పొయ్యం అని ఆరణ కొడతానే ఉంటాడు. నువ్వెంత ఆరణ కొట్టుగాక తోలువాడి కేక తినదో. అంత గొప్పది అది. మరి ఎంతైనా కేకలే, పొయ్యం 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 ఆరణ కొట్టుగాక తోలేవాడి కేక తినదో. ఎందుకు చెప్పండి? అది గాడిద. ఈరోజు సంఘాల్లో కూడా కొన్ని గాడిదలు ఉంటాయి. తోలేవాడు పాస్టర్ గారు చెప్తానే ఉంటాడు, అమ్మా మన ఆరాధన 9ంటికే, 9 నుంచి 11 దాకా, ఆదివారపు ఆరాధనకు ఆలస్యంగా రావద్దమ్మా, 9 రండి అమ్మ అంటే కొంతమంది భక్తులు 9:30కు వస్తారు. ఎందుకు చెప్పండి? అది ఆ చెల్లి ఏమంటుందో తెలుసా? గాడిదంట. భలే చెప్పింది. ఎందుకు ఆలస్యంగా వస్తారు చెప్పండి? 9 రండి, ఆరాధనకి సమయానికి రండి. తోలేవాడు చెప్తూనే ఉంటాడు. చర్చిలో కొన్ని గాడిదలు ఉంటాయి. నువ్వెన్నైనా చెప్పు బ్రదరు, పాస్టర్ గారు నువ్వెన్నన్నా చెప్పు, నా టైం నాదే, నా టైం నాదే. ఎందుకు తనకిష్టం వచ్చిన టైంలో వస్తాడు చెప్పండి? గాడిదలు. చర్చిలో కొన్ని గాడిదలు ఎక్కువైపోతున్నాయి సార్. ప్రార్థన అంగీకరించబడకపోవటానికి గాడిదలు ఎక్కువైపోతాయి. సరే చర్చికి వచ్చాడా,
బ్రదర్ చర్చికి వచ్చాడు, పాస్టర్ గారు అంటాడు, ఇప్పుడు అందరం చప్పట్లు కొడతా పాటలు పాడదాం, అందరూ ఏక మనసుతో పాటలు పాడదాం అని అంటారా? అందరూ చప్పట్లు కొడతా పాటలు పాడేటప్పుడు మనోడు సీరియస్గా బైబిల్ తెరిచి చదువుతూ ఉంటాడు. అప్పుడే ఎందుకు? గాడిదే. పాస్టర్ గారు అంటారు, అందరూ కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం అంటారు. అందరూ కళ్ళు మూసుకున్నప్పుడే చర్చిలో కావాలంటే చూడండి, కొంతమంది గొట్ల గూబిల్లాగా చూస్తూ ఉంటారు. ఎందుకు చెప్పండి? చెప్పాలి ఎందుకు చెప్పండి? ఇప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఫోన్ ప్రతి వారికి అవసరమే. ఏదో మీటింగ్స్లో ఒకటి సందర్భాలు అట్లా వెళ్ళారంటే పర్వాలా. ఆదివారం చర్చికి వచ్చిన తర్వాత కూడా వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మా వాడు ఫోన్ తీసుకొని అక్కడే, పాస్టర్ గారు అక్కడే ఉంటారు, వాక్యం చెప్తారు, మనవాడికి ఫోన్ వచ్చి ఉంటుంది. ఫోన్ ఆన్ చేసి చూడండి, ఎక్కడే ఆన్ చేసి, హలో వస్తున్నా, ఆగాకు వస్తున్నా, ఏం పర్వాలేదు. ఎవడీడు? బ్రాందీ షాప్ దగ్గర మా ఊడు ప్రెసిడెంట్, చర్చిలో కూడా ప్రెసిడెంటే. ఎవరి బ్యాచ్ అంతా? చెప్పాలి ఎవరి బ్యాచ్ అంతా? మా వాడికి బ్రాందీ షాప్ దగ్గర నుంచి రావాల్సింది వస్తూనే ఉంటుంది. క్రిస్టమస్ వచ్చిందంటే కంపల్సరిగా ఇంటి మీద మా వాడు స్టార్ పెడతాడు. ఓపర్ స్టార్ అందర్ బార్. ఎవరి బ్యాచ్? యేసునామములో ఆ గాడిద లాంటి స్వభావాలు ఈరోజు మారునుగాక. యేసునామములో ఆ గాడిద లాంటి వ్యక్తిత్వం ఈ రాత్రి నువ్వు విడిచిపెట్టగలిగితే, వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చి ఈ రాత్రి నీ విషయమై దేవుడు గుప్పెలు విప్పబోతున్నాడు. అమ్మ చెప్తుంది, ఏమా శుభ్రంగా తలదూకొని కాలేజీకి వెళ్ళామ్మా. ఏమట్లా దెయ్యం ఎరబోసుకున్నట్లుగా ముందేదో అదేదో చేసుకొని, ఏమా సరిగా తలదూకో అని అమ్మ చెప్పింది. అమ్మ చెప్పక మునిపేమో ఏదో 2-3 ఇంటుకలు ఇట్లా అనేది. అమ్మ చెప్పిన తర్వాత ఏం చేస్తావు తెలుసా? కావాలని. అమ్మ నీకేట తెలిసిందిరా తల్లి, మీ పాప అట్టాకే చేస్తుందా? అరే కావాలని జుట్టు ఎరబోస్తుంది. అదేమంటే నా జుట్టు ఎందుకు ఆ మాట అంటుందంటే గాడిద. తల్లిదండ్రుల మాట వినే పిల్లలు ఈ కాలంలో లేరు సార్. 10వ తరగతికి వచ్చిన దాకా అమ్మా నాన్న గీసిన గీత దాటరు. పొరపాటున వాడు 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్ళాడా, అమ్మా నాన్నకే వీడు గీత గీస్తాడు. నా లైఫ్ నా ఇష్టం. తల్లి ఒక మాట గద్దించలేని పరిస్థితిలో ఉంది కుటుంబం ఈరోజు. అర్ధరాత్రి సెల్ ఫోన్లో మాట్లాడొద్దని మందలించిన తల్లి అవమానాన్ని భరించలేక ఉరేసుకొని చచ్చిపోయిన కూతురు. ఏది అవమానం అంట? తల్లి మందలించడం అవమానమా? కన్న గర్భం అమ్మ అది. కన్న గర్భం తన రక్తాన్ని పాల రూపంలో మార్చుకొని నిన్ను పెంచిన గర్భం. వారు చిరిగిపోయిన బట్టలు వేసుకొని నీకు కాస్ట్లీ బట్టలు కొనిపెట్టిన తల్లిదండ్రులు, వాళ్ళ కడుపు మార్చుకొని కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్న తల్లిదండ్రులు. మా బ్రతికేదో పాడైపోయింది, పొలం పని చేసుకుంటూ బ్రతుకుతున్నాం, మా పిల్లలు ఈ స్థితిలో ఉండకూడదని రెక్కలు మొక్కలు చేసుకొని తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే తల్లిదండ్రుల మాట వినే పిల్లలు ఎంతమంది? అమ్మా నాన్న మాటలకు విధేయత చూపే పిల్లలు ఎంతమంది? నా లైఫ్ నా ఇష్టం, నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలాగే బ్రతుకుతానని తల్లిదండ్రులనే తోలువాని కేకలు వినకుండా అవిధేయులుగా బ్రతుకుతున్న యవన తరం. విధేయత ఎంత గొప్పదో, అవిధేయత ఎంత భయంకరమైనదో రోమాపత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఇలా అంటాడు, ఒకని అవిధేయత అనేకులను అనీతిమంతులుగా చేస్తే ఒకని విధేయత ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ నీతిమంతులుగా మార్చిందట. ఒకని అవిధేయత, ఆదాము యొక్క అవిధేయత ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ అవిధేయులుగా మారిస్తే యేసుక్రీస్తు ఒక్కడు పరలోకపు తండ్రికి తాను విధేయత చూపి శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకొని తండ్రి మాటకు యేసుక్రీస్తు విధేయత చూపినందువల్ల జరిగిందేంటో తెలుసా? ప్రపంచంలో ఉన్న కోట్ల కొలది ప్రజలను యేసుక్రీస్తు ఒక్కడు నీతిమంతులుగా తీర్చిదిద్దాడు, నీతిమంతులుగా మార్చాడు.
ఇప్పుడు మనమందరం ఎవరిమి? నీతిమంతులం. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఉచితంగా నీతిమంతత్వాన్ని పొందుకున్నాం. ఒకని విధేయత ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ నీతిమంతులుగా చేసింది. కుటుంబాల్లో చూడండి, భర్త కుటుంబాన్ని ఏలేవాడు, తోలేవాడు. ఎంతమంది భార్యలు భర్త మాట వింటున్నారు సార్? మీరు చెప్పండి. ఎంతమంది భార్యలు భర్త మాట వింటున్నారు? మా సిస్టర్లు దాకా నవ్వుకున్నారు. ఇప్పుడు ముఖాలు మాడితే చూడండి. చూడండి, ఎంతమంది భార్యల్ని భర్త ధైర్యంగా గద్దించగలుగుతున్నాడు? వాక్యం ఏమంటుంది? భార్యకు భర్త శిరస్సు, భర్తకు భార్య శిరస్సు. అట్లా చేసే కదా కుటుంబాలు జడగొట్టేది. భార్య శిరస్సు అంట భర్తకే, భార్యకేమో భర్త శిరస్సు అంట, భర్తకేమో. వాక్యం ఏమంటుంది? భర్తకి పురుషునికి యేసు ప్రభు శిరస్సు అని. ఇప్పుడు అడుగుతుంది, మా అమ్మ రమ్మని ఫోన్ చేసిందండి, మా అమ్మ 2 రోజులు ఉండిపోతుకొని రా అంది, మా అమ్మకి నా మీద గాలి మళ్ళిందంట, మా అమ్మ రమ్మంది అని అడిగింది. భర్త అంటాడు, వద్దు తర్వాత వెళ్తుకోనిలే, నేను చెప్పినప్పుడు వెళ్తుకోనిలే అని చెప్పి డ్యూటీకి వెళ్తాడు. ఇక ఈ కూతురు ఏం చేసిద్దో తెలుసా? అమ్మకు ఫోన్ చేసిద్ది, అమ్మో అల్లుడు రావద్దన్నాడమ్మా, నేను 2 రోజులే అడిగా, నువ్వు చెప్పిందే అడిగా, రావద్దన్నాడమ్మా, వెళ్ళొద్దన్నాడమ్మా అని తల్లికి చెప్తే, కొంతమంది తల్లులు ఏం చేస్తారో తెలుసా? అసలు ఆడుగు చెప్పేది ఏంటే, వచ్చాయి. అది పెద్దగాడిదే, ఇది పిల్లగాడిదే. ఆడుగు చెప్పేది ఏంటే, వచ్చాయి. మళ్ళీ ఈ సిస్టర్ చర్చికి వస్తుంది. ఆ అక్క కూడా అక్కడ కోయర్లో లీడర్ అంట. అరే వీళ్ళు చర్చిలకు వచ్చి ఏమి నేర్చుకుంటున్నారు, ఏ మారు మనసు పొందుతున్నారు, వీళ్ళలో కలిగిన పరివర్తన ఏంటో అర్థం కావట్లా. మళ్ళా పేరు క్రైస్తవులే, దేవుని బిడ్డలే. తల్లి చెప్పిందో లేదో సూట్ కేసు చదువుకొని పోద్ది. 2 రోజులు అన్నది 2 పక్కన 2 సున్నాలు పడతాయి. ఇక డైరెక్ట్గా ఇంటికి రాదు. ఎక్కడికి వెళ్ళిద్దో తెలుసా? పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నా మీద మా మామ అత్యాచారం చేయబోయాడు, వాడు అట్టా చేయబోయాడు, ఈడిట్టా చేయబోయాడు, బొక్కలు ఎరగొట్టాలని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు. అరే ఈ అబద్ధపు సాక్ష్యం పలకటం ఎంత శాపమో ద్వితీయోపదేశ కాండంలో, లేవి కాండంలో దేవుడు చెప్పాడు కదా. ఎందుకు అట్లా రాసేవమ్మంటే, కేసు బలంగా ఉండాలంటే అట్టాగే రాయాలని లాయర్ గారు చెప్పాడంట. చెప్పండి, ఎవరు చెప్పారంట? ఎవరు ఆయన? ఎక్కడ చూసినా ఈ గాడిదల బ్యాచ్ ఎక్కువైపోయింది. అంత గాడిదల బ్యాచ్. దైవజనమా, గాడిదలాగా నువ్వు బ్రతికితే కాలేబు దగ్గర నుంచి ఏమీ పొందుకోలేవు. గాడిద గొర్రె పిల్లలాగా మారాలి. గాడిద మీద నుండి ప్రజలు దిగాలి. 3వది, గాడిద అసమాధానానికి గుర్తు. ఆది కాండంలో చూస్తాం కదా, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చేయి ఇతరుల చేయి అతనికి విరోధంగా ఉంటుంది అని బైబిల్లో రాస్తుంది. దైవజనమా, మీరు ఎక్కడ బ్రతుకుతున్నారో నాకు తెలియదు, ఏ ప్రాంతంలో బ్రతుకుతున్నారో నాకు తెలియదు. సఖ్యమైతే ప్రజలందరితో సమాధానంగా బ్రతకటానికి ప్రయత్నం చేయండి. నువ్వు ఫెయిల్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. నీ ప్రయత్నం ఏమై ఉండాలో తెలుసా? ఎక్కడున్నా ప్రజలందరితో సమాధానంగా బ్రతుకు, సఖ్యతతో బ్రతుకు, ఐక్యతతో బ్రతుకు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొంతమంది ఉంటారు, ఊరోళ్ళందరితో బాగుంటారు, ఇంట్లో ఉన్న కోడలతో అస్సలు బాగాదు. అత్త ఎందుకయ్యా అంటే, ఎందుకు చెప్పండి? కొంతమంది కోడళ్ళు ఉంటారు, ఊరోళ్ళందరితో బాగుంటారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, చర్చికి వెళ్ళిందంటే అక్క చెంచంగమని లేడి పిల్లలాగా గంతులేస్తా చర్చిలో బాగా పరిచయం చేస్తుంది.
బావిలో నీళ్లు దూడం, ఇప్పుడు బావులు లేవులేండి, బావుల్లో నీళ్లు దూడమన్నా దోలుతుంది, ఇస్త్రాకులు ఎత్తమన్నా, 100 మందికి వంట చేయమన్నా చేస్తుంది. విచిత్రం తెలుసా, చర్చిలో 100 మందికి వంట చేస్తుంది కానీ అత్తకు మాత్రం మొద్దన్నం వండి పెట్టదు. ఇదొక గాడిదే. గాడిదలాగా బ్రతికినంత కాలం కాలేబు అక్కడే ఉంటాడు, నువ్వెక్కడే ఉంటావు, ఏమీ పొందుకోలేవు. స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించిన మాట, గాడిద నుండి దిగగా, గాడిద నుండి దిగగా, గాడిద నుండి దిగగా. యేసు నామం పేరిట ఈ రాత్రి ఎవరెవరితో నీకు అసమాధానం ఉందో, ఎవరెవరితో వివాదం ఉందో, ఎవరెవరితో గొడవ పడ్డావో, ఎవరెవరితో మనస్మర్థలు కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుతూ వచ్చావో, ఈ వాక్యం విన్న తర్వాత యేసు నామములో వారితో నువ్వు సమాధాన పడుదువుగాక. నువ్వు సమాధాన పడితే గాడిద మీద నుండి దిగినటువంటి వాడిగా మారిపోతావు. గాడిద మీద నుండి దిగగా కాలేబు వచ్చి అంటాడు, అమ్మా నీకేం కావాలి అన్నాడు. అప్పుడు ఆ తల్లి చెప్తుంది, తండ్రి నాకు దక్షిణ భూమిని ఇచ్చావు, ఆ దక్షిణ భూమి పండాలంటే నీళ్లు కావాలి కదయ్యా, నీటి మడుగులు కూడా నాకు దయచేయి అని అడుగుతుంది. నేను ముగించబోతున్నాను. నీటి మడుగులు కూడా నాకు దయచేయి, దక్షిణ భూమిని ఇచ్చావు, నీటి మడుగులు కూడా దయచేయి అని అంటుంది. దక్షిణ భూమి అంటే ఏంటి, నీటి మడుగులు అంటే ఏంటి? మరి రాజశేఖరయ్య గారు ఒకసారి వాక్యం చెప్తూ దీన్ని, ఈ మాట దక్షిణ భూమిని గురించి వివరిస్తూ ఇలా అంటారు, దక్షిణ భూమి జీవము కలిగిన దేవుని సంఘము అని. ఎలా? దక్షిణానికి ఆపోజిట్ ఉన్న దిక్కేది ఉత్తర దిక్కు. ఉత్తర దిక్కు సభా పర్వతం మీద, సియోను పర్వతం మీద దేవుడైన యెహోవా ఆసీనుడై ఉన్నాడని కీర్తనలో పలుమార్లు మనం చూస్తాం కదా. యోబు కూడా అంటాడు, ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం పుట్టును, దేవుడు భీకరమైన మహిమను ధరించి ఉన్నాడు. అయిలారు ఒకసారి ఆలోచించండి, ఉత్తర దిక్కున సభా పర్వతం మీద పరలోకంలో దేవుడు ఆసీనుడై ఉన్నట్లుగా కీర్తనలో అనేక చోట్ల మనం చూస్తాం. ఉత్తర దిక్కు పరలోకానికి గుర్తయితే పరలోకానికి ప్రతిబింబమే జీవము కలిగిన దేవుని సంఘం దక్షిణ దిక్కు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆ తండ్రి తన కుమార్తెను ప్రేమించి, ఆ తండ్రి ఆ కుమార్తెను ప్రేమించి దక్షిణ భూమినిచ్చాడట, దక్షిణ భూమినిచ్చాడు. కాలేబు కుమార్తెను ప్రేమించి దక్షిణ భూమినిస్తే పరమకాలేబుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు మనందరినీ ప్రేమించి ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క కుటుంబానికి సంఘం అనే దక్షిణ భూమిని స్వాస్థ్యంగా ఇచ్చాడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. సంఘము తండ్రి అయిన దేవుని వలన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి స్వాస్థ్యం. మీరే సంఘాలకు వెళ్తున్నారో ఆ మంచి సంఘాల్లో కట్టుబడి ఉండండి. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో తనకంటూ ఒక సంఘం కలిగి బ్రతకాలి, తనకంటూ ఒక దైవ సేవకుని కలిగి బ్రతకాలి. ఆధ్యాత్మికంగా బలపడటానికి క్రైస్తవుడంటూ వ్యక్తిగతంగా తనకు ఒక దక్షిణ భూమిని, సంఘం అనే దక్షిణ భూమిని కలిగి ఉండాలి. సంఘం ఎంత గొప్పదో తెలుసా? ఈ భూమి మీద సాతానును గడగడ వణికించగలిగిన శక్తి ఈ భూమి మీద జీవము కలిగిన దేవుని సంఘానికి మాత్రమే ఉంది. సాతానును వణికించగలిగిన శక్తి ఒక దైవజం ఉందో లేదో నాకు తెలియదు, ఒక విశ్వాసులో ఉందో లేదో నాకు తెలియదు. విశ్వాసులు సేవకులు కలిసి సంఘముగా ఒక చోట కూర్చొని ప్రార్థన చేస్తే పాతాళపు ద్వారాలను గడగడ వణికించగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని సంఘములో ఉంది. ప్రతి క్రైస్తవుడు తనకు ఒక సంఘం కలిగి ఉండాలి. నేనంట క్రైస్తవుని యొక్క బలమంతా సంఘంలోనే దాగుంది. ఎలాగో చెప్పమంటారా? ముసలి బలం నీళ్ళల్లో ఉంది, సింహం యొక్క బలం పంజాలో ఉంది, ఏనుగు యొక్క బలం తొండంలో ఉంటుంది. క్రైస్తవుని యొక్క బలం జీవము కలిగిన దేవుని సంఘములోనే ఉంటుంది. ఇప్పుడు ఏం కోరుకోవాలి? నాకు సంఘం అనే దక్షిణ భూమిని ఇచ్చావయ్యా, ఈ దక్షిణ సంఘం పండాలంటే నాకు నీటి మడుగులు దయచేయి. నీటి మడుగులు దేని గుర్తు తెలుసా? కన్నీటి ప్రార్థనకు గుర్తు. ప్రతి క్రైస్తవుడు దేవుసింది, నేను బ్రతుకుతున్న సంఘంలో, నేను ఎదుగుతున్న సంఘంలో ఒక కన్నీటి ప్రార్థన పరురాలిగా బ్రతకాలయ్యా. నా కళ్ళెప్పుడు కన్నీళ్లతో నిండుకోవాలయ్యా. ఆ కన్నీటి ప్రార్థన జీవితాన్ని వరం
ఇచ్చేయమని ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధిలో కోరుకొందురుగాక. దేవుడు మన ఆశ తీర్చున్నట్లు చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా కొడదాం. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. రైట్, ప్రైజ్ ది లార్డ్. సంఘంలో ప్రతి బిడ్డ, దక్షిణ భూమిగా పిలువబడుతున్న సంఘంలో ప్రతి బిడ్డ కోరుకోవలసింది కన్నీటి ప్రార్థన, నీటి మడుగులు కోరుకోవాలి. ఎందుకు కన్నీళ్లతో మన కళ్ళు నిండుకోవాలి? బైబిల్లో రాయబడిన మాట, యెహోవా మందిరములో నుండి నీటి ఓట బయలుదేరి ఉబికి పారి షిత్తీము లోయను తడుపుతుంది అని రాసి ఉంటుంది. దేవుని మందిరంలో నుండి బయలుదేరిన ఆ నీటి ఓట, ఆ నీటి మడుగులు షిత్తీము లోయను తడుపుతున్నాయి అని రాస్తుంది. షిత్తీము అనే పేరుకు తుమ్మ చెట్టు అని అర్థం. ఆ లోయ నిండా తుమ్మ చెట్లు ఉంటాయి, అందుకని దానికి పెట్టబడిన పేరు షిత్తీము లోయ. నేను అంటాను, ప్రపంచంలో ఎవరైనా కొబ్బరి చెట్టుకు నీళ్లు పడతారా లేదా చెప్పండి? మామిడి చెట్టుకు నీళ్లు పడతారా లేదా? సీతాఫలపు చెట్టుకు నీళ్లు పడతారా లేదా? టమాటా చెట్టుకు నీళ్లు పడతారా లేదా? ఎవరైనా తుమ్మ చెట్టుకు నీళ్లు పడతారా అమ్మా? ఎవరైనా మీరు చూస్తూ ఉన్నప్పుడు తుమ్మ చెట్టుకు పైపుతో నీళ్ళు అట్లా పడుతున్నారు అనుకోండి, ఏమంటారా ఆ మనిషిని చూసి? అబ్బా అద్భుతమైన మేధావిరా నువ్వు అంటారా? ఒకవేళ అన్న ఎగతాళిగా అంటారు, రే పాగల హైకెత్తు, మరి పిచ్చోడా పాగల హైకెత్తు, తుమ్మ చెట్టుకు నీళ్లు పడతావేంటిరా? తుమ్మ చెట్టుకు నీళ్ళు ఎవడు పడతాడరా? తుమ్మ చెట్టుకు ఎవరు నీళ్లు పట్టరు అని మనం అంటాం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? దేవుడే ఆ తుమ్మ చెట్టుకు నీళ్లు పడుతున్నాడు. దేవుని మందిరంలో నుండి బయలుదేరిన ఆ నీటి ఓట తుమ్మ చెట్లను తడుపుతుంది. ఏంటి ఈ మాటకున్న ఆధ్యాత్మిక అర్థం? తుమ్మ చెట్టు పాపాత్ముడైన మనిషికి గుర్తుగా ఉంది. ఎలాగూ అంటే తుమ్మ చెట్టు నిండా ముళ్ళుంటాయి. పాపం చేసే ప్రతి మనుషుడు తన ఇంటి వారికి ముళ్ళు లాంటివాడు. ఈ మాట బాగా వినండి. పాపం చేసే ప్రతి మనుషుడు తన ఇంటి వారికి ముళ్ళు లాంటివాడు. త్రాగుబోతు భర్త భార్యకు ముళ్ళు లాంటివాడు కాదా? అక్రమ సంబంధాల్లో బ్రతికే భర్త భార్యకు ముళ్ళు లాంటివాడు కాదా? గయ్యాలితనం కలిగిన భార్య భర్తకు ముళ్ళు లాంటిది కాదా? తల్లిదండ్రుల మాటకు అవిధేయత చూపించే పిల్లలు అమ్మా నాన్నకు ముళ్ళు లాంటి వాళ్ళు కాదా? మరలా చెప్తున్నాను, త్రాగుబోతు భర్త భార్యకు ముల్లా కాదా? మా వాడు ఒక క్వార్టర్ వేసుకొని వచ్చాడు, ఇంటికి క్వార్టర్ వేసుకొని వచ్చాడు. ఏ భార్య అయినా ఎదురుపోయి, ఏమి సార్ ఒక క్వార్టరే వేసుకున్నావు, 2 క్వార్టర్లు వేసుకోకపోయావా, కావాలంటే డబ్బు తీసుకో అని ఎవరైనా ఇస్తారా? మీరు ఇచ్చేటట్టే ఉన్నారమ్మా. ఒక్కళ్ళు చెప్పట్లా. త్రాగుబోతు భర్త భార్యకు ముళ్ళు. నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధించే వ్యక్తులు ఒక ముళ్ళు లాంటి వాళ్ళు, తుమ్మ చెట్ల లాంటి వాళ్ళు. ఇప్పుడు సంఘం ఏం చేయాలి? తుమ్మ చెట్ల లాంటి ఆ వ్యక్తుల కొరకు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించే ప్రార్థన పరులు సంఘాలలో నుంచి లేవాలి. కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించే ప్రార్థన పరులు సంఘాల్లో నుంచి లేవాలి. దేవా, మా ప్రాంతాల్లో త్రాగుబోతులు ఎక్కువైపోయారు, తిరుగుబోతులు ఎక్కువైపోయారు, గంజాయికి అలవాటు పడిన వాళ్ళు ఎక్కువైపోయారు, వ్యభిచారానికి అలవాటు పడిన వాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడ చూసినా ఎయిడ్స్ రోగాలతో అయ్యో దైవము కాని వాటిని ఆరాధిస్తూ ప్రజలు అంధకారంలో చిక్కుకున్నారయ్యా. మమ్మను రక్షించినట్లుగానే వాళ్ళను కూడా రక్షించవా? మమ్మను మీ తట్టు త్రిప్పుకున్నట్లుగానే వాళ్ళను కూడా నీ తట్టు త్రిప్పుకోవా అని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించే ప్రార్థన పరులు ప్రతి సంఘాలలో నుంచి లేచుదురుగాక. నేనంటాను, ఈ కడవరి దినాల్లో సంఘాలకు పాటగాళ్ళ కంటే, ప్రసంగికుల కంటే, పరిచర్య చేసేవారి కంటే ప్రార్థించే ప్రార్థన పరులు సంఘానికి కావాలి. ఆమెన్, ఆమెన్. అలా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయటాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారాన్ని తుమ్మకర్రతోనే నిర్మించారు. బలిపీఠం తుమ్మకర్రతోనే చేయబడింది. ధూపవేదిక తుమ్మకర్రతోనే చేయబడింది. సముఖపు రొట్టెల బల్ల తుమ్మకర్రతోనే చేయబడింది. సర్వలోకనాథుని నిబంధన మందసం తుమ్మకర్రతోనే చేయబడింది. నేను అంటాను, ఓ బలిపీఠమా, బలిపీఠమా, ఓ తుమ్మకర్ర, తుమ్మకర్ర, నువ్వు ఎలా మందిరానికి రాగలిగావు? ఆ తుమ్మకర్ర బలిపీఠం చెప్తుంది,
ఎవరో నా కొరకు ప్రార్థన చేశారయ్యా. ప్రార్థన చేయటాన్ని బట్టి ఒక సువార్థికుడు నా దగ్గరకు వచ్చి వాక్యమనే గొడ్డలితో నన్ను నరికాడయ్యా. వాక్యమనే గొడ్డలితో నన్ను చెక్కి దేవునికి బలిపీఠంగా మార్చాడయ్యా. దేవునికి ధూపవేదికలుగా ఈ ప్రాంతంలో ఎన్నెన్ని తుమ్మ చెట్లు ఉన్నాయో రాగల కాలములో ఆ తుమ్మ చెట్లని దేవుని మందిరానికి నడుచుకుంటూ వచ్చునుగాక. అవి బలిపీఠాలుగా మార్చబడునుగాక. అవి ధూపవేదికలుగా మార్చబడునుగాక. సర్వలోకనాథుని నిబంధన మందసాన్ని మోసే సేవకులుగా వాళ్ళు మార్చబడుదురుగాక. వాళ్ళు మందిరానికి రావాలంటే మందిరంలో నుంచి ఏం బయలుదేరాలి? చెప్పాలి. మందిరంలో నుంచి ఏం బయలుదేరాలి? కన్నీటి ప్రార్థన బయలుదేరాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో దైవజనుడిగా, దేవుని ప్రతినిధిగా, ఒక అన్నగా, ఒక ఆత్మీయ తండ్రిగా నా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఆదివారపు ఆరాధనకు ఎంత ఆసక్తిగా వెళ్తారో శుక్రవారం ఉపవాస ప్రార్థనకి, విజ్ఞాపన ప్రార్థనకు కూడా అంతకంటే ఆసక్తిగా మీరు బయలుదేరి వెళ్ళుదురుగాక. కానీ ఈరోజు విచిత్రం ఏంటో తెలుసా? ఆదివారపు ఆరాధనకు 100 మంది వచ్చారు అనుకోండి, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారు చెప్పండి? అదిగో 10 మంది అంట. అంటే దశంభాగం అందులో. ఆదివారపు ఆరాధనకు 100 మంది, శుక్రవారం ఉపవాస ప్రార్థనకి 10 మంది. విచిత్రం తెలుసా? ఈ 10 మంది కూడా నాకు తెలిసి 90% ఈ 10 మంది కూడా నాకు తెలిసి ముసలి బ్యాచే ఉపవాస ప్రార్థనకు వస్తుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఉపవాస ప్రార్థన అంటే ముసలోళ్ళే. యూత్ రారు. పాటలు పాడమను, ఊత్ అవసరం, వాళ్ళ అవసరం. ఇంత పరిచర్య జరగాలంటే ఈ యవ్వన బిడ్డలు అవసరం. అయితే నేను అంటాను, పరిచర్యకు పరిగెత్తిన దానికంటే దానితో పాటు ప్రార్థన కూడా ఎక్కువగా పరిగెత్తుదురుగాక. ఉపవాస ప్రార్థనలకి స్త్రీలే ఎందుకు వస్తారో చెప్పమంటారా? ఎందుకు వస్తారో చెప్పండి. కోడలు పోరు పడలేక. మీరు చూసినట్టే చెప్తున్నారు. కోడలు పోరు పడలేక కదమ్మా. ఆ వృద్ధ తల్లులకు ప్రార్థనలో ఉన్న శక్తి తెలుసు, ప్రార్థన యొక్క ప్రభావం తెలుసు. గతంలో ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు వాళ్ళు వ్యక్తిగతంగా చవి చూచి రుచి చూశారు కనుక మోకరించి ప్రార్థన చేసే ఓపిక లేకపోయినా, మందిరానికి నడుచుకుంటూ వచ్చే శక్తి లేకపోయినా, అంతసేపు కూర్చోగలిగే బలం ఒంటిలో లేకపోయినా, గోడకు ఆనుకొని ఆ వృద్ధ తల్లులు ఏ గోడకో అనుకొని పళ్ళు ఊడిపోయిన స్థితిలో షాట్రం అని అంటారు చూసారా? నేనంట ఆ వృద్ధ తల్లుల విజ్ఞాపనే మన సంఘాల ఉజ్జీవానికి కారణమైంది. ఆ తల్లులు బ్రతుకున్నారు కనుకే ఈ మాత్రం ఉజ్జీవమైన మన కళ్ళతో మనం చూడగలుగుతున్నాం. సంఘాలలో ఉజ్జీవానికి కారణం ఆ వృద్ధ తల్లుల విజ్ఞాపనే. నేనంట ఆ వృద్ధ తల్లుల ప్రార్థనతో పాటు మీ ప్రార్థన కూడా కలిస్తే విప్లవాలు సృష్టించడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ సంఘాన్ని ఒక కెరటంలాగా నా దేవుడు లేవనెత్తటం ప్రారంభించునుగాక. ఈరోజు సంఘాల్లో పరిస్థితి చెప్తాను. ఉపవాస ప్రార్థనకు 10 మంది వచ్చారు, ఆదివారపు ఆరాధనకు 100 మంది వచ్చారు. ఇప్పుడు ఆ చర్చిలో ఆదివారం భోజనాల ప్రార్థన అనుకోండి, ఎంతమంది వస్తారు చెప్పండి? ఒక్కొక్కరు చక్కగా నవ్వుకుంటున్నారు. ఆదివారం చర్చిలో భోజనాల ప్రార్థన అనుకోండి, ఎంతమంది వస్తారు? ఒకవేళ ఆదివారం చర్చిలో భోజనాల ప్రార్థనలో మాంసం ముక్కలు వేస్తున్నారు అనుకోండి సార్, సచ్చినోడు కూడా సమాధిలోంచి చర్చికి వస్తాడు. ఉపవాస ప్రార్థనకు రమ్మానండి. నేను అతిశయానికి చెప్పట్లా. 2 కుటుంబాలతో హైదరాబాద్లో మేము పరిచర్య ప్రారంభిస్తే 2 కుటుంబాలతో ప్రారంభించబడిన మా పరిచర్యను దేవుడు తన కృపను బట్టి లక్షల కొలదిగా దేవుడు విస్తరింపజేశాడు. యూట్యూబ్లో కొన్ని లక్షల మంది ప్రతి దినం దేవుని వాక్యం వినటానికి దేవుడు సహాయం. ఎవరైనా మీలో ఎవరైనా నన్ను యూట్యూబ్లో చూసిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి అని అడగను. మీరందరూ చూస్తారు, ఏదో ఒక సందర్భంలో వాట్సాప్ స్టేటస్లోనో యూట్యూబ్లోనో తప్పకుండా చూసుంటారు. ఆదివారం సెంట్రల్ మందిరంలో 3 ఆరాధనలు జరుగుతాయి. దరిదాపుగా 5-6 వేల మంది ప్రజలు ప్రతి ఆదివారం వస్తారు. 2 కుటుంబాలతో ప్రారంభించబడిన సేవ ఇంత ఆశీర్వదించబడటానికి మా సంఘ బిడ్డలను గురించి చెప్తాను. ఆదివారపు ఆరాధనకి ఎట్లా వస్తారో 21 రోజుల ఉపవాస ప్రార్థన కూడా ప్రజలు అట్లా ప్రవాహంలాగా పరిగెత్తుకుంటూ వస్తారు. 21 దినాల ఉపవాస ప్రార్థనలు ఆదివారపు ఆరాధన జరిగినట్లే జరుగుతాయి.
చిన్న పిల్లలు కూడా 21 రోజు ఉంటారు ఏమీ తినకుండా. ఓ దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఉపవాసం కొరకే ప్రతిష్ఠించుకోండి. నీటి మడుగులు కలిగిన బిడ్డలుగా దేవుని సన్నిధిలో బ్రతకండి. మీ విషయమై దేవుడు గుప్పెలు విప్పునుగాక. నాకు నీటి మడుగులు దయచేయ్యా అంటే నీటి మడుగులు ఇచ్చాడు అని బైబిల్లో రాయలా. ఏమని రాసింది? పల్లపు నీటి మడుగులు, మెరక నీటి మడుగులు. ఒకసారి నాతో కలిసి చెప్పండి. పల్లపు నీటి మడుగులు, పల్లపు నీటి మడుగులు, మెరక నీటి మడుగు, రెండిటిని ఇచ్చాడు. ఆవిడ అడిగింది ఒక్కటే, ఈ దేవుడిచ్చింది ఆవిడ అడిగింది ఒక్కటే. దీని అర్థం ఏంటో తెలుసా? పల్లపు నీటి మడుగులో భూ సంబంధమైన ఆశీర్వాదం, మెరక నీటి మడుగులో పర సంబంధమైన ఆశీర్వాదం. నీవు ఆరాధించే దేవుడు భూ సంబంధమైన ఆశీర్వాదాలతో, పర సంబంధమైన ఆశీర్వాదాలతో నీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా ఈ రాత్రే నీ విషయమై దేవుడు గుప్పెలు విప్పునుగాక. ఈ రాత్రే నీ విషయమై దేవుడు గుప్పెలు విప్పునుగాక. ఖాళీ హృదయంతో వచ్చావేమో, ఒట్టి చేతులతో వచ్చావేమో, సమస్తాన్ని కోల్పోయి బ్రతకాలో చావాలో అర్థం కాక నిషీది రాత్రి లాంటి అనుభవాల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చావేమో. గడిచిన సంవత్సరం అంతా ఆశంతా అడియాశై ఎండమాములుగా నీ బ్రతుకు మారిపోయిందేమో. దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఈ 2025 నీ హృదయపు వాంఛ తీర్చబడిన సంవత్సరంగా దేవుడు చేయబోతున్నాడు. నీ హృదయపు మనోభిలాష నెరవేర్చిన సంవత్సరంగా ఈ 2025లో దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. విశ్వసించు, ఈ రాత్రి దేవుడు నీ విషయమై గుప్పెలు విప్పబోతున్నాడు. ప్రతి జీవి కోరికను తీర్చే దేవుడు, తృప్తిపరిచే దేవుడు. ఈ రాత్రి నీ కోరిక దేవుడు తృప్తిపరచబోతున్నాడు. బట్ గాడిద మీద నుండి దిగు, లేచి నిలబడదాం. యూట్యూబ్లో ఇంకా చాలా వర్తమానాలు ఉన్నాయి. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన కుమారి అమ్మగారికి, యవన బిడ్డలందరికీ థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ. సంఘ బిడ్డలందరికీ, స్టాలిని థామస్ గారికి ప్రత్యేకంగా నా వందనాలు. మోజెస్ గారికి, జాన్ మోజెస్ గారికి, మా రూబెన్ పాస్టర్ గారు ఎక్కడున్నారో, రూబెన్ గారు రండి. రైట్, అందరికీ పాస్టర్లు అన్నోళ్ళందరికీ వందనాలు. నాతో పాటు వచ్చిన తమ్ముడు కృపావరానికి వందనాలు. అలాగే పెప్పర విజయ్ కుమార్ తమ్ముడు, ఆ తమ్ముడికి వందనాలు. సేవకులందరికీ వందనాలు తెలియచేస్తూ మిమ్మును మీ కుటుంబాలను నా దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఎవరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు, కళ్ళు మూసుకుందాం.